Okay, so let's go back to where we were discussing. So in the last class, we have done dealing with the kinds of data. Okay, అన్ని data types గురించి మనం brief introduction అనేది చూసామండి. All of the 6 data types which we have starting from the numeric, we have int, float and complex, and then in the sequence data type we had string, list and tuple, and then we have seen the mapping type where we have a data type called dictionary, and then we have seen sets. So sets lo normal set and frozen set kuda చూసాము. And then we have seen Boolean type where we'll have true or false values, and then the none type. Okay, so ఇవన్నీ కూడా brief introductions చూసాం. So now we'll be starting with in-depth explanation of each of the data type. అసలు data types మనం initializations, declarations అనేవి చూసాము. జస్ట్ యాక్సెస్ చేయడం అనేది వరకు మనం ప్రతిదానికి చూసామండి. ఇప్పుడు ఆ డేటా టైప్స్ యూస్ చేసి ఆ వాట్ ఎవర్ వాల్యూస్ యూస్ చేసి మనం ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, దానిలో ఎన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, అండ్ హౌ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ టైప్ టు అదర్ టైప్, ఇవన్నీ కూడా విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ టుడే. ఓకే, సో the first one is numeric data type నుంచి మనం చూస్తున్నాం కాబట్టి, so just go to your project and right click on scripts and create a new file for it. సో ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేసినా కూడా మనం ఆ కాన్సెప్ట్ ఒక ఫైల్లో పెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్స్ ఆల్సో. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీకు ఫైల్ క్రియేషన్ అన్నది కూడా ఈజీ అవుతుంది. ప్రతిసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎలా క్రియేట్ చేయాలి అనేది. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ ఫర్ ద రెఫరెన్సెస్ ఆల్సో. ఓకే, సో మనం న్యూమరిక్ డేటా టైప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి న్యూమరిక్ టైప్ అని తీసుకుంటాను. సో ఇన్ న్యూమరిక్ డేటా టైప్ we all know we have 3 types. Okay, first one is int, next is float, and the third one is complex. So మనకి int కి float కి complex కి మూడికి డిఫరెన్స్ తెలుసండి. సో I'll just take int కాబట్టి నేను I'll just take int a. ఓకే, ఆర్ num1, num2, num3 మీరు ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదండి. సో ఓకే, number 1, number 2 అని తీసుకుందాం. సో num1 అని తీసుకుంటాను. సో I'll give it something like 5. ఓకేనా, సో దిస్ ఇస్ ఇంటీజర్ ఫర్ అస్. సో ఏదైనా డేటా టైప్ కి మనం అది ఏ టైప్ అని చెక్, ఏదైనా వేరియబుల్ టైప్ చెక్ చేయాలంటే మనం ఏం చేయాలండి, వీ హ్యావ్ టు యూజ్ అ ఫంక్షన్ కాల్ టైప్. అవునా కాదు, అది ఎలాంటి వేరియబుల్ అయినా దానిలో ఏ వాల్యూ నాకు, లెట్స్ సే నాకు ఒక 100 lines ఆఫ్ కోడ్ ఉందండి, నేను ఎక్కడో ఇనిషియల్ సెకండ్ లైన్లోనో థర్డ్ లైన్లోనో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి వాల్యూ ఇచ్చేసాను. సమ్ 85th లైన్ 90th లైన్కి వెళ్ళిన తర్వాత నేను ఆ వేరియబుల్ మళ్ళీ యూస్ చేశాను, బట్ ఐ మైట్ నాట్ రిమెంబర్ అది దేనికి క్రియేట్ చేశాను. ఓకే, సో అప్పుడు నేను మళ్ళీ స్క్రోల్ బ్యాక్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో 100 అయితే ఓకే, వాట్ ఇఫ్ ఐ హ్యావ్ మల్టిపుల్, ఇంకా చాలా ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే నేను వెళ్ళి మొత్తం చెక్ చేయలేను కదా. ఆర్ లెట్స్ సే ఆ ఫైల్లోనే కాదు, ఆ వేరియబుల్ నేను ఇంకేదో వేరే ఫైల్లో యూస్ చేశాను, అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అది ఏ ఫైల్ నుంచి వచ్చిందో? ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ. ఓకే, సో అందుకోసం మనం ఈజియర్గా టైప్ ఫంక్షన్ యూస్ చేస్తే అది ఏ డేటా టైప్ అని తెలిసిపోతే నాకు అందులో ఏ వాల్యూ ఉన్నది అనేది నేను ప్రింట్ చేస్తే తెలుస్తుంది. కానీ ఎలాంటి వాల్యూ ఉందని తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ. సో ఈ ప్రాబ్లం మీరు అడగచ్చు, మ్యామ్ ప్రింట్ చేస్తే నాకు కనిపిస్తుంది కదా, అప్పుడు నేను డేటా టైప్ చెప్పొచ్చు కదా అంటే, మీరు 123 అనేది ప్రింట్ చేసి చూడండి. స్ట్రింగ్ ప్రింట్ చేసిన, నెంబర్ ప్రింట్ చేసిన రెండు సేమ్ కనిపిస్తాయి. అవునా కదా? సో ఇఫ్ ఐ ప్రింట్ అ స్ట్రింగ్ లైక్ దిస్, ప్రింట్ 123 అనే స్ట్రింగ్ ప్రింట్ చేశాను. స్ట్రింగ్ డబుల్ కోట్స్ మధ్యలో ఉంటుంది మనకు తెలుసు. సేమ్ టైం నేను ప్రింట్ 123 అనే నెంబర్ ని కూడా ప్రింట్ చేశాను. సో నౌ ఇఫ్ యూ జస్ట్ రన్ దిస్ ఫైల్ అండ్ సీ, మీకు అవుట్పుట్ లో రెండు 123 అనే కనిపిస్తున్నాయి. ఏది స్ట్రింగ్ ఏది ఏంటి అని మీకు ఎలా తెలుస్తుంది? ఎస్ ఆర్ నో? సో అందుకోసమే మీరు దాన్ని టైప్ చెక్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫర్ ఎనీ వేరియబుల్, అది ఏ వేరియబుల్ అయినా కూడా మీకు టైప్ కావాలంటే యూ విల్ జస్ట్ యూజ్ ద ఫంక్షన్ టైప్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ ద టైప్ ఆఫ్ num1, సో ఇట్ విల్ రిటర్న్ మీ int. ఓకే, సో ఇంట్ అనేది రిటర్న్ చేస్తుంది. అదే ఫ్లోట్ టైప్, అదే డెసిమల్ నెంబర్ కి అయితే ఏం రిటర్న్ చేస్తుందండి, ఇట్ విల్ రిటర్న్ మీ ఫ్లోట్. ఓకే, అదే కాంప్లెక్స్ కి అయితే కాంప్లెక్స్ అని రిటర్న్ చేస్తుంది. దిస్ వి ఆల్ నో. ఇప్పుడు నేను ఈ 3 numbers తీసుకుంటాను. సో లెట్స్ సే num2 is equals to some 4.5 అని, అండ్ దెన్ I'll take num3 is equals to something like 5 plus 6j. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ వాంట్ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. సో టైప్ కన్వర్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. సో టైప్ కన్వర్షన్ అంటే ఒక డేటా టైప్ లో ఉన్న వాల్యూని నేను ఇంకో డేటా టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే దట్ ఈస్ నోన్ అస్ టైప్ కన్వర్షన్. ఓకే, సో జనరలీ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అంటే లైక్ సి కానీ C++ కానీ ఆర్ జావా ఇవన్నీ తీసుకుంటే టైప్ కన్వర్షన్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ వెన్ కంపేర్డ్ టు ద టైప్ కన్వర్షన్ ఇన్ పైథాన్. ఎందుకు అనంటే, సో జనరలీ వాట్ ఎవర్ వేరియబుల్ యూ టేక్, అవన్నీ కూడా నేను దాని టైప్ అనేది ప్రీడిఫైన్ చేస్తాను వేరే లాంగ్వేజెస్ లో. నేను ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా? సో ఇంట్, ఫ్లోట్ అని ఉంది, బట్ ఇన్ పైథాన్ నేను అలా చేయను. ఎందుకు? దిస్ ఇస్ అ డైనమిక్లీ టైప్ లాంగ్వేజ్ ఫర్ మీ. సో దీనికోసం ఇప్పుడు నేను అందులో ఏ నెంబర్ ఇస్తే దానికి తగ్గట్టుగా స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది. అవునా కాదా? సో ఇక్కడ నాకేం ముందుగానే స్పేస్ ఇంత క్రియేట్ చేయాలి ఆర్ ఎక్కువ చేయాలి తక్కువ చేయాలి అనే ప్రాబ్లం ఏమి ఉండదండి.
సో నేను ఇప్పుడు 5ని ఫ్లోట్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అదే 5ని కాంప్లెక్స్ కూడా చేయొచ్చు. ఎందుకు? బికాస్ నేను ఏ వాల్యూ ఇస్తే దాన్ని బట్టి స్పేస్ నాకు క్రియేట్ అవుతుంది, అవునా? కాబట్టి నేను అక్కడ ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్కి కావాల్సినంత స్పేస్ తీసుకుంటుంది, నార్మల్ ఇంటిజర్ ఇస్తే ఇంటిజర్ కావాల్సినంత స్పేస్. అదే వేరే లాంగ్వేజెస్లో ఎలా అంటే మనం ప్రీడిఫైన్ చేస్తాం కాబట్టి ఇంట్ అనేది జనరలీ 4 బైట్స్లోనే ఉంటుందండి, కానీ ఫ్లోట్ అనేది 8 బైట్స్లో ఉంటుంది. ఇంట్ డైరెక్ట్గా మీరు ఫ్లోట్లో కన్వర్ట్ చేయడం కష్టం, ఓకే? ఎందుకు? బిగ్గర్ సైజ్ ఉంటుంది కాబట్టి. అదే ఫ్లోట్ని ఇంట్లో కన్వర్ట్ చేయడం ఈజీయే, కానీ అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే డేటా లాస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను 4.5 అనే నెంబర్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేసినానంటే అర్థం ఆ 5 తీసేసి జస్ట్ 4 అనేది ఇస్తుంది, అంటే నేను 0.5 లూజ్ అవుతున్నాను కదా. సో ఇవన్నీ కన్సిడర్ అవుతాయి మిగతా లాంగ్వేజెస్లో, బట్ పైథాన్లో అలా ఏం జరగదు. సో పైథాన్లో నేను ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేయడం ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఇప్పుడు నేను ఇంట్ నుంచి ఫ్లోట్కి కాంప్లెక్స్కి ఎలా చేస్తాం, ఫ్లోట్ నుంచి ఇంట్కి కాంప్లెక్స్కి ఎలా చేస్తాం, అండ్ కాంప్లెక్స్ టు ఫ్లోట్ అండ్ ఇంట్ ఇవన్నీ ఎలా చేస్తామనే టైప్ కన్వర్జన్స్ మనం చూద్దాం, ఓకేనా? సో ఐ స్టార్ట్ విత్ ఇంట్ టు అదర్ టైప్స్. సో హియర్ ద ఫస్ట్ వన్ ఇస్ num1 తీసుకోండి, మళ్ళీ ఇది అక్కడే ఉంది, ఆర్ కావాలంటే మళ్ళీ మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఓకేనా? సో ఇప్పుడు నాకు num1 అన్న దాన్ని దీన్ని టైప్ చెక్ చేసాము ఆల్రెడీ, ఏమని వచ్చింది? ఇంట్ అని వస్తుంది మనకి, అవునా? ఇప్పుడు నేను దీన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఐ యూజ్ ద ఫంక్షన్ కాల్డ్ ఫ్లోట్ ఆఫ్ నెంబర్ ఐ వాంట్ టు కన్వర్ట్, ఓకే? సో ఫ్లోట్ ఆఫ్ ఆ నెంబర్ నేను ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా నా num1 అనేది ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది. బట్ ఆల్వేస్ రిమెంబర్, నా num1 అంటే యాక్చువల్ నంబర్ 1లో ఉన్న నెంబర్ కన్వర్ట్ అయిపోదండి. num1 num_1లో 5 ఉంటుంది, బట్ వెన్ ఎవర్ ఐ సెండ్ num1 టు ఫ్లోట్ ఇట్ విల్ రిటర్న్ మీ అ న్యూ వాల్యూ, ఒక కొత్త వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఐదర్ యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ అ న్యూ వేరియబుల్, లేదా డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవచ్చు. అంతేకాని నేను ఫ్లోట్ ఆఫ్ num1 చేసి ప్రింట్ num1 అని ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటాం, ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తే జనరలీ 5 అనేది 5.0గా కన్వర్ట్ అవ్వాలి, ఫ్లోట్ అంటే పాయింట్స్తో రావాలి, కానీ పాయింట్ తర్వాత ఏం లేదు కాబట్టి 0.0 ఇచ్చిన వర్క్ అవుతుంది కదా. కాబట్టి నా అజంప్షన్ ఏంటి అంటే నా num1 అనే వేరియబుల్లోని వాల్యూయే 5.0 అయిపోయింది అని. సో నేను ఇప్పుడు ఇది ప్రింట్ చేసి రన్ చేస్తే యూ విల్ స్టిల్ గెట్ 5 ఓన్లీ, యూ విల్ నాట్ గెట్ 5.0. ఎందుకు అంటే ఈ ఫంక్షన్ యాక్చువల్ నంబర్లో ఉన్న వేరియబుల్ వాల్యూని కన్వర్ట్ చేసేది, ఆ వాల్యూని తీసుకొని కన్వర్ట్ చేసి కొత్త వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో దాన్ని మీరు ఐదర్ స్టోర్ అన్నా చేసుకోండి, లేదా డైరెక్ట్గా ప్రింట్ చేసినా కూడా మీరు తర్వాత ఫ్యూచర్లో యూజ్ చేయొద్దు అనుకుంటే డైరెక్ట్గా ప్రింట్ చేసేయండి, ఓకే? లేదు నేను ఫర్దర్గా యూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని మళ్ళీ కొత్త న్యూ నెంబర్ అనో ఏదో ఒకటి స్టోర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసుకోండి, ఓకే? నవ్ ఇఫ్ ఐ రన్ దిస్ యూ కెన్ సీ ఐ గాట్ 5.0 ఫర్ దిస్, బట్ num1 అలాగే ఉంది 5 అనే. ఫ్లోట్ ఆఫ్ num1 అనేది నా num1లోని వాల్యూని తీసుకుని దాన్ని ఫ్లోటింగ్ పాయింట్లో కన్వర్ట్ చేసి కొత్త వాల్యూని రిటర్న్ చేస్తున్నాను, ఓకే? సో సేమ్ అదే నంబర్ని నేను కాంప్లెక్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? సో కాంప్లెక్స్ నెంబర్ అంటే జనరల్లీ ఏంటి? రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్, కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ. బట్ ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ ఇవన్నీ జస్ట్ రియల్ నెంబర్స్ కదా. మరి నేను రియల్ని ఇచ్చి రియల్ అండ్ ఇమాజినరీ కాంబినేషన్ చేయమని అడుగుతున్నాను, అంటే అర్థం బై డిఫాల్ట్ ఇమాజినరీ లేనట్టే కదా. అక్కడ లేదు అన్నదాన్ని నేను 0తో రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో సేమ్ 5ని నేను కాంప్లెక్స్లో కన్వర్ట్ చేస్తే ఐ గెట్ 5 + 0j, ఓకే? జస్ట్ లైక్ ఫ్లోట్ ఏం లేకపోతే 0.0 ఎలా వస్తుందో కాంప్లెక్స్లో కూడా ఇమాజినరీ పార్ట్ లేకపోతే 0j అనేది వస్తుంది. సో హియర్ ఆల్సో కెన్ డైరెక్ట్లీ కాంప్లెక్స్లో కన్వర్ట్ చేయాలంటే డైరెక్ట్లీ కాంప్లెక్స్ ఆఫ్ అని ఇస్తారు, అంతే అండి. దాని లోపల మీ నెంబర్ని ఇచ్చేయండి, అయితే డైరెక్ట్గా నెంబర్ని ఇవ్వచ్చు, లేదా వేరియబుల్ ఇస్తే వేరియబుల్లోని వాల్యూని కన్వర్ట్ చేస్తుంది. సో నవ్ ఇఫ్ యూ రన్, సో యూ గాట్ 5 + 0j. ఆల్వేస్ రిమెంబర్, ఫ్లోటింగ్ కాంప్లెక్స్ నెంబర్ని మీరు ప్రింట్ చేస్తే అది పెరాన్సిస్ లోపలే డిస్ప్లే అవుతుందండి. నేను పెరాన్సిస్ ఎక్కడ ఇవ్వట్లేదు, బై డిఫాల్ట్ దాని డిస్ప్లే స్ట్రక్చరే అది అనమాట. 5 + 3j అని ఇస్తే అది బ్రేసెస్ లోపల 5 + 3j అని చూపిస్తుంది. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ కన్వర్షన్ ఆఫ్ ఇంటీజర్ ఇంటూ ఐదర్ ఫ్లోటింగ్ వాల్యూ ఆర్ అ కాంప్లెక్స్ వాల్యూ. సో ఇంట్లో నాకు ఇమాజినరీ పార్ట్ ఉండదు, డెసిమల్ పార్ట్ కూడా ఉండదు, ఆ రెండు పార్ట్స్ ప్లేస్లో 0.0 ఆర్ 0j అనేది నాకు డిస్ప్లే అవుతుంది ఇలా. సో ఇలాగా 0j అనేది వస్తుంది, ఓకేనా? సో దిస్ ఇస్ ఫస్ట్ కైండ్. తర్వాత ఇప్పుడు ఏంటి, నేను ఫ్లోట్ ని కూడా అలాగే మిగతా 2 టైప్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకున్న ఫ్లోట్ నెంబర్ ఏంటండి? సో num2 = 4.5, ఇది నా నెంబర్, అవునా? దీన్ని నేను ఇప్పుడు ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తే ఏం జరుగుతుంది? సో మనం ఏమనుకుంటాం, జనరలీ మనం చిన్నప్పటి నుంచి చూసిన మ్యాథ్ లో 4.5ని రౌండ్ ఆఫ్ చేయండి అనే వర్డ్సే విన్నాం మనం, ఓకే? ఇంటిజర్ లో చేయాలంటే
నియరెస్ట్ ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తాం. సో ఈ రౌండ్ ఆఫ్ కూడా మనకు తెలుసు 0.5 ఆర్ అబౌవ్ ఉంటే హైయెస్ట్ ఇంటీజర్ దగ్గర రౌండ్ ఆఫ్ చేయాలి, 0.5 కంటే తక్కువ ఉంటే లోయెస్ట్ అని చెప్పి. బట్ ఇంటీజర్ టైప్ కన్వర్షన్ అనేది అలా వర్క్ అవ్వదండి. ఇట్ విల్ నాట్ రౌండ్ ఇట్ ఆఫ్ టు ఐదర్ 5 or 4 అకార్డింగ్లీ, బట్ ఇట్ విల్ జస్ట్ రిమూవ్ ద డెసిమల్ పార్ట్ అండ్ జస్ట్ గివ్ ద ఇంటీజర్ పార్ట్ ఫార్మ్. అక్కడ ఎంతైనా ఉండనివ్వండి, 4.5, 4.8, 4.2, 4.1 ఏది ఉన్నా కూడా అది జస్ట్ ఆ పాయింట్ తర్వాత ఉన్న పార్ట్ మొత్తం తీసేసి ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే ఇస్తుంది. దట్ ఈస్ ద టైప్ కన్వర్జన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద రౌండింగ్ ఆఫ్. రౌండ్ ఆఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ కన్వర్టింగ్ ఇట్ టు ఇంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంటిజర్ లో కన్వర్ట్ చేయాలంటే ఏంటండి, యూ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్. సారీ, యూ కెన్ డైరెక్ట్లీ కన్వర్ట్ ఇట్ బై యూజింగ్ ఇంట్ ఫంక్షన్. ఓకేనా, ఎలా అయితే ఫ్లోట్ కి ఫ్లోట్ యూస్ చేస్తామో, కాంప్లెక్స్ కి కాంప్లెక్స్ యూస్ చేస్తామో, సో ఇంట్ కి ఇంట్ అనేది యూస్ చేస్తాం. సో మీరు ఏవైతే మనం టైప్స్ ప్రింట్ చేసినప్పుడు కింద ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూల్ అని వస్తాయి కదండి, అవే ఇక్కడ మీరు యూస్ చేసే ఫంక్షన్ నేమ్స్. ఓకేనా, సో ఇంటీజర్ లోకి చేయాలంటే మీరు ఇంటీజర్ ఆఫ్ అని ఇవ్వరు, ఇంట్ ఆఫ్ అని ఇస్తారు. సో ఇప్పుడు నేను ఇంట్ ఆఫ్ num2 అని ఇస్తే ఐ విల్ గెట్ 4 బట్ నాట్ 5. ఓకే, సో యూ కెన్ సీ ఐ గాట్ 4 as the output. ఈవెన్ ఇప్పుడు మీరు చేంజ్ చేసి 4.9 ఇచ్చినా కూడా స్టిల్ యూ విల్ గెట్ 4 as output. సో యూ కెన్ సీ. ఓకే, దిస్ ఇస్ ఇంట్ కన్వర్జన్. ఇదే పార్ట్ ని ఐ కెన్ ఈవెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ కాంప్లెక్స్ ఆల్సో. సో కాంప్లెక్స్ ఆఫ్ num2 అని ఇచ్చాను అనుకోండి, సో సేమ్ అగైన్ ప్రీవియస్ అప్లై అయినట్టే అండి. ఇక్కడ 4.9 అనేది కూడా ఏంటి, రియల్ నెంబరే. అది ఇంట్ అయినా ఫ్లోట్ అయినా ఏదైనా రియల్ నెంబరే కదా. సో రియల్ ప్లస్ ఇమాజినరీ కాంప్లెక్స్ అవుతుంది. దీనికి కూడా ఇమాజినరీ లేదు కాబట్టి ప్లస్ 0j అనేది యాడ్ అవుతుంది. సో మై కాంప్లెక్స్ వర్జన్ ఆఫ్ దిస్ వుడ్ బి 4.9 ప్లస్ 0j. ఓకే, సో వాట్ ఎవర్ వాల్యూస్ యూ ఆర్ టేకింగ్ ఇన్ కాంప్లెక్స్, మీరు అక్కడ ఫ్లోట్స్, ఇన్స్ ఏవైనా తీసుకోవచ్చు. సేమ్ వే జే కి ముందు ఉన్న వాల్యూ కూడా ఫ్లోట్ అవ్వచ్చు, ఇంట్ అవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్ గా మీకు 5+3j, 2+4j అలా చెప్పాను, కానీ అది 4, 3 అనే ఉండాల్సిన అవసరం లేదండి. అవి ఫ్లోటింగ్ పాయింట్స్ కూడా అవ్వచ్చు. ఇట్ షుడ్ బి రియల్ నెంబర్స్ అంతే. రియల్ మీన్స్ బోత్ ఇంట్స్ అండ్ ఫ్లోట్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ as real numbers. Okay, so this is how you can convert an integer, sorry, a floating point number into an integer or a complex number. This is second kind. ఇప్పుడు మనం third kind కి వస్తే, we want to convert complex into other two, అంటే int లోకి float లోకి. సో ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే I'll just take num3 is equals to 4 minus 2j. ఇలా ఏదో నేను ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నానండి. ఓకే, సో మీరు అడగచ్చు, మ్యామ్ num3 ఇక్కడ వేరే తీసుకున్నారు కదా, మరి ఇప్పుడు num3 వేరే తీసుకున్నారు, will it work అంటే of course it works. ఎందుకంటే బికాస్ Python has one more feature which is reassignment. సో రీఅసైన్మెంట్ అంటే ఏంటి, మీరు సేమ్ వేరియబుల్ కి ఫస్ట్ ఒక వాల్యూ ఇచ్చి నెక్స్ట్ ఇంకో వాల్యూ ఇస్తే ఏం జరుగుతుంది, అదే స్పేస్ అలాగే ఉంటుంది. జస్ట్ ఇట్స్ లైక్ అన్ ఎరేజర్ అండ్ అ పెన్సిల్. ఓకేనా, సో మీరు ఆ ముందు ఇచ్చిన వాల్యూ ఏదైతే 5+6 ఉందో అది ఎరేజ్ అయిపోయి అదే వేరియబుల్ లో మీకు 4 - 2j అనేది స్టోర్ అయింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఇంటిజర్ కి ఆర్ ఫ్లోట్ కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ప్రీవియస్ వాటిలో అయితే ఇంట్ నుంచి ఫ్లోట్ అంటే ఓకే పాయింట్ యాడ్ చేసింది, ఇంట్ నుంచి కాంప్లెక్స్ అంటే +0j చేసింది, బాగానే ఉంది. అవన్నీ రియల్ నుంచి ఇమాజినరీ పార్ట్స్ కూడా యాడ్ చేసి కాంప్లెక్స్ లో వచ్చింది. బట్ ఇప్పుడు నేను ఇమాజినరీ పార్ట్ ఉన్న దాన్ని రియల్ లో కన్వర్ట్ చేయగలుగుతానా? బేసికలీ వి ఇమాజిన్ థింగ్స్. ఓకే, మనకి డ్రీమ్స్ వస్తాయి, కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి. అన్ని ఇమాజినేషన్స్ రియల్ అవుతాయా అండి? ఇట్ కాదు. ఇప్పుడు నాకు ఇక్కడ ఇమాజినరీ లేకపోతే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇమాజిన్ చేసుకోవడం ఈజీ, కానీ ఇమాజిన్ చేసిన దాన్ని రియల్ చేయడం ఇట్స్ డిఫికల్ట్. అవునా కాదా? సో సేమ్ ప్రిన్సిపల్ వర్క్స్ హియర్ ఆల్సో. యూ కెన్ కన్వర్ట్ రియల్ నెంబర్ అంటే ఫ్లోట్ ని కానీ ఇంట్ కానీ కాంప్లెక్స్ లోకి చేయొచ్చు, కానీ యూ కాంట్ కన్వర్ట్ అ కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ అ ఫ్లోట్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ అన్ ఇంట్. ఓకే, ట్రై డూయింగ్ ఇట్. సో ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ కదా, నేను దాన్ని ఇంటిజర్ లో కన్వర్ట్ చేద్దాం అనుకొని int of num3 అని ఇస్తాను. ఓకే, సో ఇఫ్ యూ ఈవెన్ ట్రై రన్నింగ్ దిస్ యూ విల్ గెట్ అన్ ఎర్రర్. సో అఫ్ కోర్స్ మీకు ఇదే చెప్తుంది ఎర్రర్ వచ్చిందని. అదేం ఎర్రర్ అని స్క్రోల్ బ్యాక్ చేసి యూ కెన్ సీ int argument must be a string, a byte like object or a real number, నాట్ కాంప్లెక్స్ నెంబర్. సో ఆ ఇంట్ లోపల నేను ఇచ్చే వాల్యూస్ ఐదర్ స్ట్రింగ్ అవ్వచ్చు, సో స్ట్రింగ్ ని కూడా నేను కన్వర్ట్ చేసుకోవచ్చు, దట్ విల్ సీన్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్. ఓకే, లేదా బైట్ లైక్ ఆబ్జెక్ట్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్ లైక్ ఫ్లోట్, ఏదైనా నెంబర్ ఆఫ్ బైట్స్ లో స్టోర్ చేసే అయి ఉండాలి, ఆర్ రియల్ నెంబర్ అయి ఉండాలి, అంతే కానీ ఇట్ కాంట్ బి కాంప్లెక్స్. ఓకే, సో ద కన్వర్జన్ ఫ్రమ్ కాంప్లెక్స్ టు ఇంట్ is not possible. Same time if you try doing for float also, okay, even if I run it, we'll get same output here. Okay, it can be a string or a real number but not a complex.
So one conversion is not possible in Python. What is it? You can't convert a complex number into a string, into a int or a float. ఓకే, ఎందుకు అంటే కాంప్లెక్స్ లో మీకు ఒక ఇమాజినరీ పార్ట్ అనేది కూడా ఉంటుంది, వేర్ ఇమాజినరీ పార్ట్ కాన్ బి కన్వర్టెడ్ ఇంటూ రియల్ పార్ట్. ఇంట్ ఫ్లోట్ రియల్ నెంబర్స్, మరి ఇమాజినరీ రియల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామండి? రియల్ అంటే అర్థం ఒక నెంబర్ లైన్ మీద మీరు దాన్ని స్పాట్ చేయగలిగి దాన్ని రియల్ నెంబర్ అంటాం. ఓకే, నేను 2Jని స్పాట్ చేయగలుగుతాను ఒక నెంబర్ లైన్ మీద, ఐ కాంట్ డూ ఇట్. సో దాట్స్ వై యూ కాంట్ కన్వర్ట్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ అదర్ డేటా కైండ్స్. Okay, so this is about the conversions in numeric data type. I'm only talking about type conversion within numeric. ఇంకా వేరే type conversions కూడా ఉంటాయి, int నుంచి string చేయొచ్చు, list ఇవన్నీ కూడా ఉంటాయి, but that will be seeing in those topics. Okay, present ఈ మూడిట్లో చూస్తే 2 are possible, 1 is not possible. It is one of the important interview questions also. So in type conversions, what conversion is not possible ante complex to any other numeric data type conversion is not possible in Python. Understood? So this is about the type conversion. ఇప్పుడు నా దగ్గర డేటా ఉంది, కరెక్టే, ఇట్ క్యాన్ బి ఇంట్, ఫ్లోట్, న్యూమరిక్ డేటా ఉంది. న్యూమరిక్ డేటాతో నేను ఏమేమి చేయొచ్చు? ఉత్త డేటా ఉంటే సరిపోదు కదా, దాని మీద నేను ఏదో ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలి కదండి. అదే కదా ప్రోగ్రామింగ్ అంటే. లాజిక్ నేను రాసేది దేనికి? ఏదో ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తున్నాను అంటే నేను సమ్ ఇన్స్ట్రక్షన్స్ నా సిస్టమ్కి పాస్ చేసి సమ్ లాజిక్ని పర్ఫామ్ చేస్తున్నాను అంటే నా డేటా మీద ఏదో సమ్ టాస్క్ జరుగుతోంది. న్యూమరిక్ డేటాతో నేను ఏమేమి చేయొచ్చు? వాట్ ఆపరేషన్స్ ఐ కెన్ డూ విత్ ద న్యూమరిక్ డేటా? Okay, so those are converted into 7 operators in Python. Okay, so operations ante like addition, subtraction, ila chala things chestam kada, vaatini operations ante. Ala numeric data types tho nenu chala kinds of operations cheyochu. So all those operators are converted into 7 kinds. First I'll list all of them down, then we can discuss about each of the operator. Okay, so we have 7 kinds of operators in Python. Starting from the first one, it is arithmetic operators. Okay, this is the first one, and the second one is assignment operators. Okay, and then the third one is comparison operators. This is the other one. Then going to the fourth one, you have logical operators. Okay, and then fifth one, you have membership operators, and then you have identity operators, right? And then you have bitwise operators. Okay, these are all kinds of operators we have in Python. దీనిలో ప్రతి ఒక్కటి కూడా మనం న్యూమరిక్ డేటా మీద అప్లై చేయొచ్చు, ఆర్ ఇంకా వేరే డేటా టైప్స్ మీద కూడా అప్లై చేయొచ్చు అండి. బట్ దీస్ ఆర్ ద అవైలబుల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఓకే, సో ఈచ్ ఆపరేటర్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అది ఎలా యూస్ చేద్దాం అనేది విల్ సీ వన్ ఆఫ్టర్ ద అదర్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్, అరిథమెటిక్ ఆపరేటర్స్. సో అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటే those are nothing but the addition, subtraction, multiplication, division. Okay, ఇవన్నీ కూడా arithmetic operators కిందకి వస్తాయండి. Along with that, there are few more which I will be discussing now. So the first one is addition, which is represented by plus. Okay, then we have subtraction, which is represented by hyphen, minus, and then we have multiplication. Multiplication is represented by a asterisk symbol or star, whatever it is, and then division. Division means it is a forward slash. Okay, and then we have one more operator called modulo operator అని అంటామండి. సో modulo means it is nothing but the remainder. ఓకే, సో మనం డివైడ్ చేసేటప్పుడు డివిజన్లో 4 పార్ట్స్ ఉంటాయండి. వన్ ఇస్ డివిడెండ్, వన్ ఇస్ డివైజర్, కోషియంట్ అండ్ రిమైండర్ అని అంటాం. సో డివిడెంట్ అంటే మీరు ఏ నెంబర్ని డివైడ్ చేస్తున్నారో ఆ నెంబర్ని డివిడెంట్ అంటాం. దేంతో డివైడ్ చేస్తున్నారో దాన్ని డివైజర్. ఓకే, వచ్చే ఆన్సర్ని కోషియంట్ అంటాం. కింద ఉన్న వాట్ ఎవర్ లెఫ్ట్ అవుట్ పార్ట్ ఇస్ దట్ ఈస్ నోన్ యాజ్ రిమైండర్. సో ఇలాగ ప్రతి డివిజన్ లో 4 పార్ట్స్ అనేవి ఉంటాయి. సో మనకి కోషియంట్ కావాలంటే ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేస్తాం, అదే రిమైండర్ కావాలంటే పర్సంటేజ్ సింబల్ యూస్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే, వెన్ ఎవర్ ఐ యూస్ ఫార్వర్డ్ స్లాష్ లైక్ దిస్, నాకు నార్మల్లీ డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ సపోజ్ ఐ హ్యావ్ అ నెంబర్ 50 అనుకోండి, దాన్ని నేను 3తో డివైడ్ చేస్తున్నాను లెట్స్ సే. సో వెనెవర్ ఐ డివైడ్ 50 with 3 ఎలా వస్తుంది? లెట్స్ జస్ట్ టేక్ అ నోట్ ప్యాడ్. సో ఇప్పుడు నేను 15 3తో డివైడ్ చేస్తున్నాను, ఆర్ లెట్స్ టేక్ అ న్యూ వన్. ఓకే, సో ఇలా ఉంటుంది కదా 3. ఓకే, ఇఫ్ ఐ డివైడ్ విత్ 50, సో ఏమొస్తుంది? సమ్ ఫస్ట్ 3 10s are 30, సో 33, ఐ థింక్ 36. సో ఇలా మనం ఎంతవరకు వస్తుంది అని చూసుకుంటూ వెళ్తాము. ఇట్ వుడ్ బి అరౌండ్ 18. ఓకే, నాట్ ఈవెన్ 18, ఐ థింక్ 17. ఓకే,
17 3s is how much? Again, it is 51. So it will be 316 times. Okay, 16 3s are, I'll get 48. Sorry, 16 3s are 48. అవునా? సో అప్పుడు నాకు కింద రిమైండర్ ఎంత వస్తుంది? ఇఫ్ ఐ గో ఫర్ ద రిమైండర్, ఇట్ విల్ బి 2 for me. ఇక్కడ 50 అనేది డివిడెండ్, 3 అనేది డివైజర్, 16 అనేది కోషియంట్, 2 అనేది రిమైండర్. ఓకే, సో నేను మాడ్యులో ఆపరేటర్ పర్ఫామ్ చేస్తే 2 అనే ఆన్సర్ వస్తుంది. కానీ అదే నేను 50/3 అని ఇస్తే నాకు 16 రాదండి ఆన్సర్. ఇట్ విల్ బి 16 పాయింట్ సంథింగ్. ఎందుకు అంటే ఇట్ విల్ డూ కంటిన్యూస్ డివిజన్ ఫర్ మీ. ఓకేనా? నాకు అక్కడ జస్ట్ కోషియంట్ అనేది రాదు. కోషియంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే రిమైండర్ సపరేట్ గా ఉన్నప్పుడు. అదే నేను దీన్ని కంటిన్యూస్ నాకు రిమైండర్ 0 వచ్చే వరకు చేసుకుంటూ వెళ్తే నాకు పాయింట్స్ లో ఆన్సర్ వస్తుంది కదా. దట్ ఈస్ ద ఆన్సర్ విత్ ద డివిజన్ ఫంక్షన్ విచ్ డివిజన్ ఆపరేటర్ విచ్ ఇస్ /. లేదు మ్యామ్ నాకు అలా కాదు, జస్ట్ కోషియంట్ మాత్రమే కావాలి విత్ రిమైండర్ సపరేట్ గా, కోషియంట్ ఓన్లీ ఇంటిజర్ పార్ట్ లో రావాలి అని అనుకుంటే దెన్ ఐ హావ్ వన్ మోర్ ఆపరేటర్ విచ్ ఇస్ నోన్ as ఫ్లోర్ డివిజన్ అని అంటారండి. ఓకే, సో ఫ్లోర్ డివిజన్ ఇస్ రిప్రజెంటెడ్ బై /. ఓకే, సో 15 నేను జస్ట్ /3 ఇస్తే నాకు ఆన్సర్ సమ్ 16.3 సంథింగ్ అలా వస్తుంది. అదే నేను ఫ్లోర్ డివిజన్ ఇస్తే ఐల్ గెట్ ఓన్లీ 16. That means it is known as integral division or floor division antamu, where I'll get only integer part of my answer, not with the decimal point. That is difference between floor division and normal division. Modulo ante reminder. Then I have one more operator called double asterisk, which is used to find the power of a number. Okay na? A power b or 2 power 3 antam kada. Ala nen power kanukovalante naku double asterisk symbol undandi. Okay, these are all the arithmetic operators I have in Python: addition, subtraction, multiplication, division, modulo, which is for the remainder, floor division, which is for the integral part of the quotient, and then I have the power. Okay, so now we'll apply all of those on same numbers. So నేను ఒక 2 numbers A and B తీసుకొని అన్నిటి మీద ఆపరేషన్స్ అప్లై చేస్తాను. సో డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ చేసి చూడొచ్చు. సో ఫస్ట్ ఇస్ 2 + 3. Okay, again I'll print 2 - 3. Then again I can print 2 into 3, then you can see 2/3. Okay, then you can see 2 modulo 3, which will give me remainder. Okay, and then print 2 floor division 3, and then you can print 2 raised to the power of 3. Okay, just మీ కంపారిజన్ కోసం సేమ్ A and B వాల్యూస్ తీసుకొని అన్నిటి మీద అప్లై చేశాను. Now if I just run this, okay, 1 second. Yeah, here I have to comment this out first. Endukandi? Because I can't convert a complex number into an int and a float. So always remember, execution lo meeku already kuda cheppanu, ekkadaithe error vachindho na execution akkade aagipotundandi. It will not proceed further. Enduku? Because it's an interpreted language kada. So interpreted language lo oka daggara వచ్చిందంటే ఎర్రర్ ఇంకా కిందకి వెళ్ళదు, అక్కడే స్టాప్. నాకు ఇక్కడ లైన్ నెంబర్ 16 లో వచ్చింది కాబట్టి 16 తర్వాత నాకు ఏది కూడా వర్క్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు నేను దాన్ని కమెంట్ చేసేసాను. అగైన్ ఇఫ్ ఐ రీరన్ దిస్, యూ విల్ గెట్ ఆల్ ఆఫ్ ద ఆన్సర్స్ హియర్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్, 2 + 3. సారీ, హియర్ 2 + 3 is 5. 2 - 3 -1. 2 into 3 6. 2 divided by 3 అంటే మామూలుగా అయితే 2 zeros 0 వచ్చి రిమైండర్ నాకు 3 వస్తుంది, బట్ 2 వస్తుంది. బట్ హియర్ నేను కంటిన్యూస్ డివిజన్ కదా నేను చెప్పింది, సో ఇట్ విల్ బి 0.66666. అదే నేను 2 ఫ్లోర్ డివిజన్ 3 చేస్తే నాకు ఏమొచ్చిందో చూడండి, 0. ఎందుకు అంటే ఫ్లోర్ డివిజన్ మీన్స్ ఓన్లీ ఇంటెగ్రల్ పార్ట్ వస్తుంది కాబట్టి ఐ గాట్ 0. అండ్ దెన్ 2 modulo 3 అంటే నేను 2ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందండి, 2ఏ కదా. ఎందుకంటే ఇట్ ఈస్ లెస్ దాన్ ద డినామినేటర్. సో న్యూమరేటర్ బై డినామినేటర్ చేసినప్పుడు న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్ అంటే రిమైండర్ వుడ్ బి న్యూమరేటర్ ఉంది, అవునా. సో కాబట్టి నాకు అదే రిమైండర్ గా వచ్చింది. దెన్ 2 raised to the power of 3 అంటే 2³ which is 8. సో ఇలా నేను ప్రతి ఒక్క ఆపరేటర్ ని యూస్ చేసుకోవచ్చు ఆన్ టాప్ ఆఫ్ ద నెంబర్స్. ఓకే, సో ఇవే ఆపరేషన్స్ ని మీరు ఫ్లోటింగ్ మీద కూడా అప్లై చేయొచ్చు. ఇవే ఆపరేషన్స్ ని మీరు కాంప్లెక్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్లోటింగ్ పాయింట్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 2.3 + 3.4 అలా ఇస్తాము. సో అన్ని కూడా ప్రాపర్ గా వర్క్ అవుతాయి, ఏమి ఇబ్బంది ఉండదు. బట్ కాంప్లెక్స్ కి వచ్చేసరికి దేర్ బి సమ్ ఇష్యూ వేర్, ఓకే ఇప్పుడు మీరు 2 + 3j, సో నేను ఒక కాంప్లెక్స్ వాల్యూస్ కి చూపిస్తాను. సో ఐ హ్యావ్ 2 + 3j, ఓకే, ప్లస్ 5 - 8j ఇలా నెంబర్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏమవుతుందండి, హౌ విల్ ద అడిషన్ ప్రొసీడ్ హియర్? ఇదేమో ఒక కాంప్లెక్స్ నెంబర్, ఇది ఇంకో కాంప్లెక్స్ నెంబర్ అయితే నాకు ఎలా యాడ్ అవుతాయి అవి? సో బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్
real part will be added to real part, imaginary part will be added to imaginary part. So 2 plus 5 becomes 7 and to 3j minus 8j becomes minus 5j. So kabatti నాకు answer 7 minus 5j అనేది వస్తుందండి. So if you run this, you can see 7 minus 5j. So this is how addition works on top of the complex numbers. Floats ఏమీ ప్రాబ్లం లేదు, అందుకే నేను ఫ్లోటింగ్ మళ్ళీ చూపించట్లేదు. We all know just points లో వస్తాయి ఆన్సర్స్. కాంప్లెక్స్ లోకి వచ్చేసరికి you must understand integral or real part will be added only to real part, imaginary part will be only added to imaginary part. Addition kaina subtraction kaina alage jarugutundi. But when it comes to multiplication, what happens? Okay, so let's say nenu a is equals to or, okay, ilage teeskundam, print ive numbers teeskundam, 2 plus 3j, okay, oka number naku into I'll have what is the other number, 5 minus 8j kada. So ila నేను 5 minus 8j అని ఇచ్చాను అనుకోండి. Okay, so whenever you are applying multiplication operation like this, మీరు ఇలా 2 plus 3j into 5 minus 8j అని ఇలా ఇవ్వకూడదండి. You have to put them in parenthesis. ఇది ఎందుకో తెలుసా? ఎందుకు నేను ఇక్కడే పెడుతున్నాను, అడిషన్ కి పెట్టలేదు, బట్ మల్టిప్లికేషన్ వచ్చేసరికి ఎందుకు పెడుతున్నాను? Because we have a principle called BODMAS. మీ అందరికీ తెలుసా? Bracket of multiplication, division, multiplication, addition, subtraction అని అంటారు. సో BODMAS ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, ఇట్ విల్ ఫాలో ద ఆర్డర్ ఆఫ్ ద ఆపరేషన్స్. ఓకే, సో దిస్ ఇస్ BODMAS. సో ఏదైనా మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అవన్నీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ ఇట్ విల్ గివ్ టు parenthesis, brackets కి ఫస్ట్ ఇస్తుంది. బ్రాకెట్ లోపల ఏమున్నాయో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అది అడిషన్, సబ్ట్రాక్షన్ ఏదైనా అయినా కూడా. దెన్ ఇట్ విల్ గివ్ ద నెక్స్ట్ ప్రిఫరెన్స్ టు డివిజన్, దెన్ మల్టిప్లికేషన్, దెన్ అడిషన్, దెన్ సబ్ట్రాక్షన్. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ parenthesis ఇవ్వకుండా ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది నా నెంబర్స్ అనుకోండి, అది ఏమనుకుంటుంది, 2 ఒక నెంబర్, 3j ఇంకో నెంబర్, మళ్ళీ 5 ఒక నెంబర్, మైనస్ 8j ఒక, అలా అనుకుని ఫస్ట్ దేనికి ఇస్తుంది ప్రిఫరెన్స్? బ్రాకెట్ ఏం లేదు నాకు, డివిజన్ కూడా ఏం లేదు, సో ఉన్నది మల్టిప్లికేషన్ కాబట్టి వాట్ ఇట్ విల్ ట్రై టు డూ ఇస్ 3j కి 5 కి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయడానికి చూస్తుంది, విచ్ ఇస్ రాంగ్ ఫర్ మీ. సో అందుకోసం నేను ఆ స్పెసిఫికేషన్ చెప్పాలి కాబట్టి ఐ విల్ గివ్ ద బ్రాకెట్స్ ఫస్ట్ సో దట్ ఇట్ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ 5 minus 8j ఒకటి, 2 plus 3j ఒకటి అని అర్థమవుతుంది. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇట్ విల్ నాట్ వర్క్ లైక్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, రియల్ పార్ట్ తో మల్టిప్లై అవ్వడం, ఇమాజినరీ పార్ట్ తో మల్టిప్లై అవ్వడం అలా జరగదండి. ఇట్ వర్క్స్ యాజ్ a plus b into c minus d ఫార్మాట్ లో వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక నంబర్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, లెట్స్ సే a plus b, ఇది ఒక బ్రాకెట్స్ లో ఉంది నాకు. ఓకే, ఇంటూ c minus d అని ఇలా ఒక బ్రాకెట్స్ లో ఉంది. మామూలు a plus b into a minus b అంటే దట్ ఇస్ డిఫరెంట్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని చేస్తాం, బట్ ఇక్కడ నాకు సేమ్ వాల్యూస్ కాదు కదా అని డిఫరెంట్ కాబట్టి ఒకటి a ఒకటి b ఇంకోటి c ఇంకోటి d అని తీసుకున్నా. ఈ మల్టిప్లికేషన్ నాకు చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుందో. a plus b into c minus d అంటే ఏమవుతుందండి, ac minus ad, ఫస్ట్ a is multiplied with c, మళ్ళీ a is multiplied with d, ఓకే, అగైన్ ప్లస్ bc minus bd. సో ఇలా వస్తుంది కదా, సేమ్ విల్ బి అప్లైడ్ టు దిస్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ అవే నెంబర్స్ తీసుకుంటే ఏమవుతుంది, 2 plus 3j, ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నెంబర్, అండ్ దెన్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ 5 minus 8j. ఓకే, సో ఇప్పుడు నాకు దీని మల్టిప్లికేషన్స్ చెప్పండి ఏమవుతుంది. ఫస్ట్ వన్ విల్ బి ac అంటే 2 5s are 10, దెన్ మైనస్ ad వస్తుంది, ఇక్కడ సింబల్స్ ని బట్టి అండి, ప్లస్ ఉంటే ప్లస్ మైనస్. సో 3j minus 8 ఇంటూ మైనస్ 8j అంటే ఎంత వస్తుందండి, ఇట్ ఇస్ minus 24j స్క్వేర్. సో నేను మీకు ఆల్రెడీ j వాల్యూస్ చెప్పేటప్పుడు చెప్పాను, j వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు √/-1. సో j స్క్వేర్ ఏమవుతుంది, -1. సో ఇప్పుడు -24 ఇంటూ -1 అంటే ఇట్ విల్ బికమ్ +24. దెన్ అగైన్ నా నెక్స్ట్ ఏంటి, 3j ఇంటూ 5 విచ్ ఇస్ 15j అవుతుంది. సో ఇట్ విల్ బికమ్ +15j. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, 3j ఇంటూ 8j. ఓకే, సారీ ఐ థింక్ ఐ డిడ్ సంథింగ్ రాంగ్, ఇట్ ఇస్ 2 ఇంటూ 5, దెన్ 2 8s 16j రావాలి ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ -16j వస్తుంది, దెన్ ఆ తర్వాత 2 ఇంటూ 5 3j ఇంటూ 5 15j అయింది, దాని తర్వాత ఈ వాల్యూ వస్తుందండి, వాట్ ఎవర్ వాల్యూ వీ హ్యావ్ డన్ హియర్ ఎర్లియర్ దట్ విల్ బి హియర్. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ఓవరాల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందండి, 10 + 24 అంటే 34 వస్తుంది, 15j - 16j అంటే -j, సో ఇట్ విల్ బి 34 - j.
ఓకే. సో ఇదే మీరు ఇక్కడ ప్రింట్ చేసి చూస్తే మీకు అవుట్పుట్ కూడా సేమ్ రావాలి. వేర్ యూ గట్ 34. సో జే అని సింగిల్గా రాదు, దాని కోఎఫిషియంట్ కూడా వస్తుంది విచ్ ఇస్ 1 ఫర్ మీ. ఓకే. సో దిస్ ఇస్ హౌ మల్టిప్లికేషన్ హ్యాపెన్స్ ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే. మరి డివిజన్ ఎలా జరుగుతుంది? హౌ విల్ డివిజన్ వర్క్? సో ఐల్ టేక్ ప్రింట్ 3 + 4j. ఇది ఒక నెంబర్ అని అనుకుందాం. సో అఫ్ కోర్స్ నేను చెప్పాను కదా మీకు, ఏదైనా మల్టిప్లికేషన్ డివిజన్స్ అప్లై చేసేటప్పుడు ఐ షుడ్ గివ్ పారాన్సెస్ డివైడెడ్ బై 4 - 2j అని అనుకుందాం. సో ఈ డివిజన్ నాకు ఎలా జరుగుతుంది? విల్ ఐ గెట్ ద ఆన్సర్ ఆర్ నాట్? నాకు ఈ డివిజన్ పాసిబుల్ అయినా, ఒకవేళ పాసిబుల్ అయితే ఎలా? సో జస్ట్ రన్ అండ్ సీ ఫస్ట్, you'll understand. I got some value here. How do you think it happened? So this is my, సో 3/4 పోనీ నేను అనుకుందాం రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అయింది అని అనుకుంటే, ఇఫ్ ఐ సీ దిస్ ఏమవుతుందండి? 3/4 అంటే నాకు ఎంత రావాలి? 0.7 సంథింగ్ వస్తుంది. నాకు అలా వచ్చిందా రియల్ పార్ట్లో? ఐ డోంట్ గెట్. సో 4/-2 అంటే -2j రావాలి. అలా కూడా రాలేదు. సో హౌ డిడ్ డివిజన్ హ్యాపెన్? సో డివిజన్ అవ్వాలంటే ఏం చేయాలి? బేసికలీ నాకు నాట్ ఈవెన్ క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే a/b + c/d ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తారు. ఇక్కడ నాకు అలా లేదు కదా, a + b / c + d అన్నమాట. దానికి క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా యూస్ చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఫ్రాక్షన్స్ యాడ్ చేసినా, 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేసినా చేయొచ్చు. కానీ ఇక్కడ నాకు 2 ఫ్రాక్షన్స్ కదా ఉన్నది, ఒకటే ఫ్రాక్షన్. ఒక పార్ట్ లో a + b ఉంది, ఇంకో పార్ట్ లో c + d ఉంది డినామినేటర్ లో. ఇలాంటి వాటిని చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, డినామినేటర్ లో ఇంకా నాకు j వాల్యూ ఉండకూడదు, ఓన్లీ న్యూమరేటర్ లో వచ్చేలా చూసుకోవాలి. సో డినామినేటర్ లో j వెళ్ళిపోవాలంటే అక్కడ నాకు j² కానీ j⁴ అలా వస్తేనే కదా వెళ్ళిపోతుంది. ఎందుకంటే j² వాల్యూ -1, j⁴ వాల్యూ 1. సో ఇప్పుడు నాకు j వెళ్ళిపోవాలి అంటే, లెట్స్ సే ఇట్ ఈస్ a - b అని అనుకుంటే, దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే a + b అవుతుంది? 4 + 2jతో చేస్తే. అవునా? బికాస్ a + b × a - b is a² - b², మనందరికీ తెలుసు. సో ఏం చేస్తామండి? న్యూమరేటర్ ని డినామినేటర్ ని 4 + 2jతో మల్టిప్లై చేస్తాం. ఓకే. బికాస్ 4 + 2j / 4 + 2j అంటే 1 కదా. సో నేను న్యూమరేటర్ ని డినామినేటర్ ని 4 + 2jతో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ ఏమవుతుంది నాకు? సో ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ హియర్? సో నాకు ఇలా ఉన్నాయండి. సో ఐ హ్యావ్ సంథింగ్ లైక్, ఓకే వీ కెన్ డూ ఇట్ ఇన్ నోట్ ప్యాడ్, బెటర్, ఇట్ వుడ్ బి బెటర్ హియర్. సో నాకు ఇక్కడ లెట్స్ సే నాకు, ఓకే ఇదే నెంబర్ తీసుకుందాము. ఓకే, ఇట్ ఇస్ 3 + 4j, 4 - 2j. ఓకే. సో ఐ హ్యావ్ 3 + 4j divided by, okay, what is the number below it? 4 - 2j. ఇలా ఉంది కదా నెంబర్. సో న్యూమరేటర్ డినామినేటర్ ఇలా ఉన్నాయండి నాకు. ఇప్పుడు నేను దీన్ని ఇంటూ 1 చేసిన ఇదే వాల్యూ వస్తుంది కదా. సో ఆ 1 ని నేను ఎలా రాస్తున్నానంటే, ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ యాజ్ 4 + 2j divided by 4 + 2j అని రాస్తున్నా. 4 + 2j. ఓకే. అండ్ దెన్ ఐఎమ్ డివైడింగ్ ఇట్ బై అగైన్ 4 + 2j. సో ఇది సేమే అవుతుంది కదండి. 4 + 2j divided by 4 + 2j అన్న 1. దాంతో నేను ఈ నెంబర్ ని మల్టిప్లై చేస్తున్నా. సో మల్టిప్లై చేయడం అంటే ఏంటి? జస్ట్ పుట్టింగ్ అన్ ఇంటూ సైన్ బిట్వీన్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ వాల్యూ మల్టిప్లై అవుతాయి, అండ్ దెన్ ఈ వాల్యూ మల్టిప్లై అవుతాయి. అవునా కాదా? సో ఇప్పుడు న్యూమరేటర్ ఏమవుతుందండి? ఇట్ విల్ బికమ్ 3 + 4j, ఓకే, ఇంటూ 4 + 2j అవుతుంది. డినామినేటర్ ఏమవుతుంది నాకు? It will be 4 - 2j into 4 + 2j, which is a + b into a - b format, which is a² - b². a² అంటే 4, 4² ఏమవుతుంది? 16. అవునా? సో 16 - 2j whole square అంటే 4j². j² value is -1. So 4 into -1 becomes -4. అది -b² కాబట్టి -4 into minus అంటే +4 అవుతుంది. సో 16 కి +4 యాడ్ అయితే డివైడెడ్ బై 20 అవుతుంది. అవునా కాదు? సో ఈ ఓవరాల్ వాల్యూ నాకు ఏమవుతుంది? డివైడెడ్ బై 20 అయింది. అవునా?
సో ఈ పైన వాల్యూ ఏమొస్తుందండి? వి ఆల్ నో, ఇంతమంది మల్టిప్లికేషన్ చేసాం కదా మనం, సేమ్ అదే ఫార్మాట్ ఫాలో అవుతుంది. ఇట్ ఈస్ లైక్ a+b ఇంటూ c+d ఫార్మాట్ లో ఉంది కదా. సో అంత వాల్యూని కనుక్కోండి. సో నాకు ఏమొస్తుంది అది? ఇట్ విల్ బి 3 4s are 12, ఓకే, దెన్ 3 2s are 6j ప్లస్ 6j, దెన్ 4 4s are 16j, ఓకే, అండ్ దెన్ ఫర్ దట్ ఐఎమ్ అగైన్ టేకింగ్ 4 2s are 8j స్క్వేర్ అంటే -8 అవుతుంది అది. ఓకే, -8 అంటే ఈ వాల్యూ అంతా ఎంత అయినట్టు అండి? 12 minus 8 is 4, and then 4 plus 22j అవుతుంది. సో దీన్ని నేను 4 plus 22j అని రాస్తున్నాను. ఇది దేంతో డివైడ్ అయింది? 20తో. సో ఇప్పుడు నేను a plus b డివైడెడ్ బై సమ్ నెంబర్ ఉంటే a by that number plus b by that number చేయొచ్చు కదా. సో 4/20 ఎంత అవుతుంది? 0.2. అవునా కాదు? సో did I get that value here? 0.2. ఓకే, అదే మీరు then again you take your remaining, you take the remaining part here, 22 divided by 20, which becomes 0.1 something అలా వస్తుంది. j, ఓకే, j అలాగే ఉంటుంది కదా. సో మీ అవుట్పుట్ కూడా అంతే కదండి ఇక్కడ. సారీ, 1.1, 22 divided by 20 అంటే 1 point something వస్తుంది, 1.1, because 22 divided by 20 అంటే ఇంటూ 10 by 10 చేయండి, 220 divided by 200 వస్తుంది, which is 1.14. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇస్ 0. plus 1.1j. ఇలాగా డివిజన్ అనేది జరుగుతుందండి. ఇదంతా కూడా మీకు బయటకి ఏం కనిపించదు. జస్ట్ నేను ఫార్వర్డ్ స్లాష్ పెట్టేస్తే నాకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, బట్ యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ఇట్. నేను అందుకోసమే ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇచ్చాను. అదర్వైజ్ అది ఇవ్వాల్సిన అవసరం లేదండి, బికాస్ నేను జస్ట్ డైరెక్ట్గా ఓకే దిస్ ఇస్ ద డివిజన్ యూ కెన్ ఫాలో అని చెప్పొచ్చు. బట్ యూ మస్ట్ అండర్స్టాండ్ కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఇట్ డిఫర్స్ ఫ్రమ్ హౌ ఇట్ వర్క్స్ విత్ ఇంటీజర్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ద అరిథమెటిక్ ఆపరేటర్స్. ఈవెన్ ఫార్వర్డ్ స్లాష్ కూడా ఇలాగే వర్క్ అవుతుంది. ఓకేనా? అండ్ there is one more operator which is power. So will the power work for complex numbers? Just common sense గా ఆలోచించండి. పవర్ అనేది కాంప్లెక్స్ నెంబర్స్ కి వర్క్ అవుతుందా అవ్వదా? ట్రై టేకింగ్ ఇట్. సో ఐల్ టేక్ సేమ్ నెంబర్స్, ఇదే వాల్యూస్ తీసుకుంటాను, బట్ ఈసారి దాని మధ్యలో డివిజన్ పెట్టే బదులు ఏం చేస్తానండి, ఐల్ పుట్ పవర్. పవర్ అంటే డబుల్ ఆస్ట్రిక్. సో a raised to the power of b అంటే 3 plus 4j raised to the power of 4 minus 2j. So just run and see whether you'll get output or not. ఓకేనా? సో మళ్ళీ దానికి కూడా సేమ్ అంతే అండి. సో పవర్ 4 minus 2j ఉంది అంటే j వాల్యూ √(-1) తీసుకొని అది అక్కడ కూడా అలాగే అప్లై అవుతుంది. సో ఇక్కడ మీకు లాగరిథమ్స్ అప్లై చేస్తారు, వేర్ పవర్ని మళ్ళీ మీరు కాంప్లెక్స్ నెంబర్ని రియల్ టర్మ్స్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఇంటూ బై సేమ్ వాటితో డివైడ్ చేసి ఎలా చేస్తారు అనేది ఉంటుంది. సో అంత డెప్త్స్లో మీకు ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ అండర్స్టాండ్ ఎవ్రీ ఆపరేటర్ విచ్ ఆర్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్, ఇట్ వర్క్స్ విత్ కాంప్లెక్స్ ఆల్సో. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ద అరిథమెటిక్ ఆపరేషన్స్. ఓకే, మెయిన్గా న్యూమరిక్ డేటా టైప్స్ మీద అరిథమెటిక్ ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత బిట్ వైజ్ ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ కూడా those are I'm not telling those are not important, but arithmetic స్పెషల్లీ మనం ఓన్లీ నెంబర్స్ మీద మాత్రమే అప్లై చేయగలుగుతాం. అవునా? స్ట్రింగ్స్ మీద, లిస్ట్స్ మీద మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ అప్లై చేయలేం. దే విల్ నాట్ వర్క్ యాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ హియర్. దోస్ విల్ వర్క్ వెరీ డిఫరెంట్లీ దేర్. ఓకే, అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. నేను స్ట్రింగ్ మీద డివిజన్ అప్లై చేయగలుగుతానా? హెలో బై వరల్డ్ అని చేయలేం కదండి, హెలో ఇంటూ వరల్డ్ అని చేయలేం. సో అలాగా అన్ని ఆపరేషన్స్ అక్కడ వర్క్ అవ్వవు. అరిథమెటిక్ ఆర్ స్పెషలీ ఫర్ ద నంబర్స్ ఓన్లీ. That's why we are focusing more on it. Okay, then coming to the next kind, which is assignment operators. So assignment, assign ante ardham enti? Giving something. Okay, if I'm assigning a task to you అని అంటే అర్థం I want you to do that task. ఓకే, ఆ టాస్క్ నీ పేరుతో ఉంది ఇప్పుడు మీకు అసైన్ చేస్తే. సో అలాగే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అసైనింగ్ అ వాల్యూ టు సంథింగ్, ఒక వేరియబుల్ అంటే అసైన్మెంట్. సో మనం అనుకోవచ్చు ఇప్పుడు a = 2 అంటే అది అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుందా అని. It is not assignment operator. This is just initializing a variable. Assignment ఏంటి అంటే you are performing certain operation. ఆపరేషన్ అంటే వచ్చిన వాల్యూని మళ్ళీ అదే వేరియబుల్కి ఇస్తే దాన్ని అసైన్మెంట్ అంటామండి. ఓకే, ఫస్ట్ నేను a = 2 అనే వాల్యూని తీసుకున్నాను. ఆ 2 మీద ఏవో సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఆ వచ్చిన వాల్యూని మళ్ళీ నేను ఏలోనే పెడితే దాన్ని అసైన్మెంట్ అంటాం. ఓకే, సో ఇఫ్ ఐ డూ a = a + 2 అని చేశాను అనుకోండి, అర్థం ఏంటి? a అనే వాల్యూకి 2 యాడ్ చేసి వచ్చిన వాల్యూ మళ్ళీ ఏలోకి ఇచ్చేస్తున్నాను. దీన్నే షార్ట్ ఫామ్ లో మనం a + = 2 అని ఇవ్వచ్చు, వేర్
it will take value from A, add 2 to it, and again give that value back to A. This kind of operators are known as assignment operators. Assignment operators will work for every arithmetic operator. Okay na? So ఇప్పుడు నేను ఇక్కడ A equals to 2 అనే తీసుకుంటాను ఎగ్జాంపుల్ గా. సో A plus equals to 2 అంటే నాకు A 2 వాల్యూ కి మళ్ళీ 2 యాడ్ అయ్యి మళ్ళీ A లోకి అసైన్ అయ్యింది. నౌ ఇఫ్ ఐ ప్రింట్ A, ఈసారి నాకు 2 రాదు, ఏమొస్తుందండి? ఐల్ గెట్ 4. ఓకేనా? అంటే నా ఏ వాల్యూ చేంజ్ అయిపోతుంది. ప్రీవియస్ గా నేను ఇక్కడ కన్వర్జన్స్ చేసినప్పుడు A ప్లస్ B, B ప్లస్ C ఇట్లా చేసినప్పుడు నాకు A, B వాల్యూస్ చేంజ్ అవ్వవు, ఒక కొత్త వాల్యూ కదా ఫామ్ అవుతుంది. బట్ అసైన్మెంట్లో ఏం జరుగుతుందంటే ఉన్న వాల్యూకి ఏదైనా ఆపరేషన్ జరిగి మళ్ళీ అదే వేరియబుల్లోకి అసైన్ అవుతుంది అనమాట. సో అందుకే మీరు డైరెక్ట్ గా A ప్లస్ ఈక్వల్స్ టు 2 అని తీసుకోలేరు, ఇలా తీసుకోలేరు. ఎందుకు? బికాస్ నాకు అక్కడ కొత్త వాల్యూ వస్తుంది అంటే ప్రింట్ చేయొచ్చు, కానీ నాకు కొత్త వాల్యూ రావట్లేదు. ఆ వచ్చిన వాల్యూ మళ్ళీ బ్యాక్ టు ఏనే అసైన్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు ప్రింట్ A ఓన్లీ టు చెక్ దట్. ఓకే, సో అలాగే మీరు ప్రతి ఒక్క అసైన్మెంట్ ఆపరేటర్స్ అప్లై చేసుకోవచ్చు. లైక్ యూ కెన్ టేక్ సమ్ బి సేమ్ A ఈక్వల్స్ A మైనస్ ఈక్వల్స్ టు 2 అని తీసుకోవచ్చు, లేదా A ఇంటూ ఈక్వల్స్ టు 2 అని తీసుకోవచ్చు, లేదా A డివిజన్ ఈక్వల్స్ టు 2. okay, then A floor division equals to 2, then you can take A power equals to 2. okay, ఇవన్నీ కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ అవుతాయి. క్లియర్? సో ఇక్కడ మీరు ప్రతి దాన్ని ప్రింట్ చేసి చూస్తే మీకు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మీ ఏ అప్డేట్ అవుతూనే ఉందండి ప్రతి దానిలో. సారీ, యూ కాంట్ ప్రింట్ దిస్. ఆఫ్టర్ ఎవ్రీ ఆపరేషన్ యూ విల్ ప్రింట్ A and C. సో నేను ఇదే స్టేట్మెంట్ ని నేను ప్రతి ఆపరేషన్ తర్వాత ప్రింట్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. I'm printing after every operation. ఓకేనా? ఈవెన్ మాడ్యులో ఈక్వల్స్ టు 2 కూడా అప్లై చేసుకోవచ్చు. సో కావాలంటే మీరు ఈ డివిజన్ తర్వాత యూ కెన్ ప్రింట్ యూ కెన్ అప్లై A మాడ్యులో ఈక్వల్స్ టు 2. ఓకే, విచ్ మీన్స్ యు ఆర్ డివైడింగ్ A with 2 and you are getting a reminder. ఆ రిమైండర్ ని మళ్ళీ మీరు A లోకి అసైన్ చేస్తున్నారు. ఓకే, సో ఇలా మీకు వాల్యూస్ వస్తాయి. నౌ ఇఫ్ ఐ రన్ దిస్, సో వాల్యూస్ చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ A. సో ఫస్ట్ లో A ప్లస్ ఈక్వల్స్ టు 2 కదా తీసుకున్నాను. సారీ, యా, A ప్లస్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే దానికి ఏం యాడ్ అవుతుందండి? 4. ఓకే, A 4 అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను? సారీ, దిస్ వన్ ఇట్ ఇస్ A 4 అయింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాను? కరెంట్ వాల్యూ ఆఫ్ A 4 ఇప్పుడు. ఓకే, దానికి నేను మైనస్ ఈక్వల్స్ టు 2 అని చేశాను. సో 4 మైనస్ 2, కరెంట్ వాల్యూ ఆఫ్ A బికమ్స్ 2. మళ్ళీ దానికి నేను ఏం చేశాను? A ఇంటూ ఈక్వల్స్ టు 2, కరెంట్ వాల్యూ ఆఫ్ A ఎంత? 2. దాన్ని ఇంటూ 2 చేస్తే 4 అవుతుంది. సో A వాల్యూ నాకు మళ్ళీ 4 అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ వాల్యూకి నేను ఏం చేశాను? బై ఈక్వల్స్ టు 2 అని. సో 4/2 ఎంత అవుతుందండి? 2. కానీ ఆల్వేస్ రిమెంబర్, డివిజన్ ఎప్పుడు కూడా నాకు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ నే ఇస్తుంది. అది ఎగ్జాక్ట్ నెంబర్ అయినా కాకపోయినా కూడా అది ఫ్లోట్స్ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే మీకు ఒకవేళ ఎగ్జాక్ట్ కాకపోతే 2.3 అలా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. కాబట్టి ఈ ఇంట్, ఫ్లోట్ ఇవన్నీ కూడా ఏంటంటే క్లాసెస్ అని చెప్పాను కదా. క్లాస్ అంటే ఇట్స్ ప్రీ డిఫైన్ కోడ్ ఒకటి ఉంటుంది. సో ప్రీ డిఫైన్ కోడ్ లో వాళ్ళు ఓన్లీ ఇంటీజర్ పెడితే ఫ్లోటింగ్ పాయింట్స్ వస్తే ఆన్సర్స్ అది ఇవ్వదు. కాబట్టి మీకు డివిజన్ చేస్తే వచ్చే వాల్యూ ఫ్లోటే అవ్వాలని ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఉంది. కాబట్టి మీకు ఈవెన్ 2 వచ్చినా కూడా 2.0 గానే వస్తుంది. ఓకే, అండ్ నౌ మై వాల్యూస్ 2.0 కాబట్టి దానికి నేను ఏం చేశాను? పర్సంటేజ్ మాడ్యులో చేస్తే నాకు ఏమొస్తుందండి? 0. మామూలుగా అయితే 0 రావాల్సింది, కానీ నాకు ఇక్కడ ఏమొచ్చింది? 0.0. ఎందుకంటే నా ఏ కరెంట్ గా ఫ్లోట్ అయిపోయింది కాబట్టి. ఓకే, అండ్ దెన్ అదే నెంబర్ మీద నేను మళ్ళీ ఫ్లోర్ డివిజన్ చేశాను. సో ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ when I divide a number, నాకు వచ్చిన ఇంటిగ్రల్ కోషియంట్. సో 0 నేను 2 తో డివైడ్ చేస్తే వచ్చేది 0 కదా, కాబట్టి నాకు 0 వచ్చింది. ఆ 0ని రైజ్ టు ద పవర్ ఆఫ్ 2 చేసినా కూడా 0 వస్తుంది కాబట్టి నాకు 0. సో ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ సీ the value of A that we are using is not the initial value but the updated value. ఎందుకు అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి నా ఒరిజినల్ వేరియబుల్ ని అప్డేట్ చేసేస్తాయి. క్లియర్? దిస్ ఇస్ అసైన్మెంట్ వేరియబుల్స్, సారీ అసైన్మెంట్ ఆపరేటర్స్. దిస్ యూ కెన్ యూస్ ఫర్ ఎనీ అదర్ వాల్యూస్, కాంప్లెక్స్ యూస్ చేసి దేనికైనా. అసైన్మెంట్ అంటే అర్థం సేమ్ అప్లయింగ్ అరిథమెటిక్ ఆపరేటర్ అండ్ అగైన్ రీఅసైనింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ వేరియబుల్. దట్ ఈస్ నోన్ as అసైన్మెంట్ ఆపరేటర్. క్లియర్? అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ యూ హ్యావ్ కంపారిజన్ ఆపరేటర్స్. సో కంపారిజన్ ఆపరేటర్స్కి వచ్చేసరికి కంపేర్ అంటే ఏంటండి? ఎక్కువ తక్కువ, ఈక్వల్ అని చూడ్డాన్ని కంపారిజన్ అంటాం. సో అలాగే మన కంపారిజన్ ఆపరేటర్స్ లో వీ హ్యావ్ ఈక్వల్ కాదని చెక్ చేయాలంటే వీ హ్యావ్ అన్ ఆపరేటర్ కాల్డ్ డబుల్ ఈక్వల్స్ టు. సో సింగిల్ ఈక్వల్స్ టు ఇస్తే అది ఏమవుతుంది? అసైన్మెంట్.
ఓకే, జస్ట్ మీరు వాల్యూని ఇస్తున్నారు విచ్ ఇస్ ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే, కానీ రెండు ఈక్వల్ కదా కంపేర్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ డబుల్ ఈక్వల్స్. రెండు ఈక్వల్ కాదు అంటే నాట్ ఈక్వల్స్ టు. ఓకే, దట్ మీన్స్ వన్ ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ ఈక్వల్స్ టు విల్ టెల్ మీ నాట్ ఈక్వల్స్ టు. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు అయినప్పుడు దానిలో ఈక్వల్ కాలేదంటే ఏదో ఒకటి ఉంటుంది, ఒకటి ఎక్కువ తక్కువ. సో దాన్ని మనం ఐదర్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు. ఇవన్నీ కూడా operators we have in Python. Equals to, not equals to, less than, greater than, less than or equals to, greater than or equals to. Okay, so less than or equals to, greater than or equals to అనేవి ఏంటండి? తక్కువ అవ్వచ్చు లేదా ఈక్వల్ కూడా అవ్వచ్చు. ఆ రెండిట్లో ఏది సాటిస్ఫై అయినా కూడా ఇట్ విల్ గివ్ మీ ద అవుట్పుట్. కానీ ఎక్కువ అయితేనే నాకు ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏవైనా కంపేర్ చేస్తున్నాను అంటే తక్కువ ఎక్కువ అనే స్టేట్మెంట్ చెప్తున్నాను. ఆ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు అది కరెక్ట్ అయితే ట్రూ ఇస్తుంది, రాంగ్ అయితే ఫాల్స్ ఇస్తుంది. సో అవుట్పుట్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్ ఇస్ నాట్ ఎ న్యూమరికల్ వాల్యూ బట్ ఇట్స్ అ బూలియన్ వాల్యూ ఫర్ మీ. ఇట్ విల్ ఐదర్ రిటర్న్ ట్రూ ఆర్ రిటర్న్ ఫాల్స్ ఫర్ మీ. Okay, so ఇప్పుడు నేను ఒక 2 numbers తీసుకొని I'll apply all those operations and show you, then you will see all the boolean values there. So I'll take 5 double equals to 6. Okay, at the same time I'll take 5 not equals to 6. Okay, so 5 double equals to 6 అంటే నాకు ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే నేను ఈక్వల్ అని చెప్తున్నాను కానీ అది తప్పు కాబట్టి ఫాల్స్. నాట్ ఈక్వల్స్ అంటే కరెక్టే కాబట్టి ట్రూ రిటర్న్ అవుతుంది. సో సేమ్ ఇఫ్ యూ అప్లై 5 greater than 6 it will return me false. Again 5 less than 6 అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను 5 greater than or equals to 6 ఇస్తే ట్రూ ఆ ఫాల్సా? will give me false, ఎందుకంటే రెండు కండిషన్స్ లో ఏది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు, గ్రేటర్ కూడా కాదు ఈక్వల్ కూడా కాదు కాబట్టి ఫాల్స్. అదే నేను ఇలా ఇస్తే ట్రూ ఆ ఫాల్స్? ఇట్స్ ట్రూ బికాస్ గ్రేటర్ దెన్ ఆర్ అంటున్నాను. ఆర్ అంటే అర్థం ఎందులో ఒక్కటి సాటిస్ఫై అయినా కూడా కరెక్ట్ అవ్వాలండి. సో ఈక్వల్స్ టు సాటిస్ఫై అవుతుంది, గ్రేటర్ అవ్వట్లేదు కానీ ఈక్వల్స్ టు అవుతుంది కాబట్టి దాట్ విల్ రిటర్న్ మీ ట్రూ. ఓకే, అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ you can take 5 less than 6. This we know it works, it gives me true. And then you can see 5 less than or equals to 6. దీనికి కూడా నాకు ట్రూ వస్తుంది ఎందుకంటే ఈక్వల్స్ టు సాటిస్ఫై అవ్వకపోయినా లెస్ దెన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి. సో నౌ ఇఫ్ యూ రన్ అండ్ సీ you will get all the outputs as expected. So first దానికి మనం చెప్పింది ఏంటి, 5 double equals to 6 కాదు కాబట్టి false, 5 not equals to 6 true, then 5 greater than 6 false, less than 6 true, then 5 greater than equals to 6 అయితే నాకు వచ్చింది ఏంటి false, ఇది this one. Okay, then దాని కింద I have 5 greater than equals to 5 which is true, so అందుకే true వచ్చింది. Then 5 less than 6 అన్న true, 5 less than equals to 6 అన్న true. Okay, so this is how you will deal with the comparison operators. ఈ comparison operators అనేవి numbers మీద అప్లై చేస్తే అవి నాకు ఏం చేస్తాయండి, ఆ నెంబర్ వాల్యూని బట్టి కంపేర్ చేస్తుంది. అదే కంపారిజన్ ఆపరేటర్స్ నేను స్ట్రింగ్స్ మీద అప్లై చేస్తే ఏం జరుగుతుంది? సో ఐ హ్యావ్ లెట్స్ సే నాకు ఒక 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఐ హ్యావ్ S1 అనే ఒక స్ట్రింగ్ ఉంది, ఇట్ ఇస్ యాపిల్. ఓకే, I have S2 which is arm. ఇలా 2 strings ఉన్నాయండి నాకు. So what will happen if I try doing like this? S1 less than S2 అని నేను ఇచ్చాను ఒక స్టేట్మెంట్. ఏం జరుగుతుంది అప్పుడు? ఎర్రర్ వస్తుందా, ఏమైనా అవుట్పుట్ వస్తుందా? What do you think will happen? So here also the comparison works fine, but ఎలా అంటే not length, not at all length. It will compare character to character. ఓకేనా, మరి క్యారెక్టర్ టు క్యారెక్టర్ ఎలా కంపేర్ చేస్తుంది? సరే, ఫస్ట్ అంటే ఏ ఉంది, బాగానే ఉంది. నెక్స్ట్ PR ఉంది, లెస్సా గ్రేటా అని ఎలా చెప్తాము అంటే దిస్ విల్ వర్క్ ఆన్ అ స్పెషల్ కోడ్ కాల్డ్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ విచ్ ఆర్ నోన్ as ASCII వాల్యూస్ అని అంటామండి. ఓకేనా, ప్రతి క్యారెక్టర్ ఆన్ యువర్ కీబోర్డ్, ఎవ్రీ క్యారెక్టర్ ఆన్ యువర్ కీబోర్డ్ ఈస్ అసోసియేటెడ్ విత్ సమ్ ASCII values including the numbers 0, 1, 2, 3 or less than, greater than symbols, dollar, percentage, hash, and then your dot, question mark, ప్రతి ఒక్కటి కూడా ఒక నెంబర్ తో అసోసియేట్ అయ్యింది విచ్ ఆర్ ద యూనికోడ్స్. దాన్నే ASCII values అని అంటామండి. whenever you try to compare strings, it will not be compared with respect to the numbers or the letters, it will be compared with respect to
ASCII values. సో ఆ ASCII values చూడాలి అని అనుకుంటే యూ హ్యావ్ అన్ ASCII కోడ్ షీట్ ఒకటి ఉంటుందండి, యూ కెన్ సీ ఫ్రమ్ ఇట్. బట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్మాల్ ఏ టు స్మాల్ z అండ్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ z కి ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. అవి ఏంటి అంటే ASCII values ఫర్ స్మాల్ ఏ టు స్మాల్ z తీసుకుంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 65 అండ్ ఇట్ విల్ గో టిల్ 90. ఓకే, స్మాల్ ఏ 65 తో స్టార్ట్ అయ్యి z 90 వరకు వెళ్తుంది. అదే telling it reverse. Capital A to capital Z. Small a to small z తీసుకుంటే it will start from, I guess, 97. Okay, and it will go till 122. These are the ASCII values that are associated with the capital A to capital Z and small a to small z. ఎందుకు నేను వీటికే చెప్తున్నానంటే నెంబర్స్ కి అయితే మనందరికీ తెలుసు, నార్మల్ నెంబర్స్ ని కంపేర్ చేయగలుగుతాం. కానీ వెనెవర్ యూ హ్యావ్ క్యారెక్టర్స్ దట్ ఈస్ అ పాయింట్ వేర్ వి గెట్ ద కన్ఫ్యూజన్. నో, సో ఇక్కడ మీరు కంపేర్ చేసేటప్పుడు యూ విల్ కంపేర్ క్యారెక్టర్ టు క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ కంపేర్ చేస్తారు, రెండు ఈక్వల్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ ని కంపేర్ చేస్తారు. ఇప్పుడు పిఆర్ తీసుకున్నారు అనుకోండి, P యొక్క ASCII వాల్యూ ఎక్కడ ఉంటుంది? సమ్వేర్ బిట్వీన్ 65 to 90. సో P ముందు వస్తుందా, R ముందు వస్తుందా? PA ముందు వస్తుంది, PQR కదా. సో P ASCII వాల్యూ తక్కువ R కంటే, కాబట్టి P లెస్ దాన్ R కదా. yes or no? సో కెన్ ఐ సే S1 is less than S2? yes or no? సో మీరు ఫస్ట్ క్యారెక్టర్ తో కూడా చెప్పొచ్చండి. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ A ఉంది కదా, మరి A లెస్ దాన్ A? ఏది కూడా 65. ఇందులో కూడా ఏ 65. మరి ఫస్ట్ క్యారెక్టర్ కి నాకు లెస్ దాన్ రావట్లేదు, మరి అది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? సో జస్ట్ రన్ అండ్ సీ వాట్ డిడ్ ఐ గెట్. ట్రూ. ఎందుకు నాకు ట్రూ వచ్చింది? మరి ఫస్ట్ క్యారెక్టర్కి అవ్వట్లేదు కదా. సో లెస్ దాన్ ఎప్పుడు వస్తుంది అంటే, నేను లెస్ అని చెప్తున్నాను కరెక్టే, రెండు ఈక్వల్ అయినప్పుడు నాకు ఆ లెస్ దాన్ వర్క్ అవ్వదు. ఓకే, సో దెన్ యూ విల్ గో టు ద కంపారిజన్ ఆఫ్ సెకండ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ కంపారిజన్స్ ఎలా జరుగుతాయి అంటే దే విల్ నాట్ వర్క్ ఫర్ ఈక్వల్స్. ఓకే, రెండు ఈక్వల్ అయ్యాయి కదా అంటే రాంగ్ అయిపోయిందని ఫాల్స్ ఇవ్వదండి. ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్స్ ని కంపేర్ చేస్తుంది. సెకండ్ క్యారెక్టర్స్ లో మీకు లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ అక్కడ తెలిసిపోయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ డైరెక్ట్లీ రిటర్న్. సో P లెస్ దాన్ ఆరే కదా, కాబట్టి ట్రూ, కాబట్టి ఐ గాట్ ద అవుట్పుట్ ట్రూ. ఇప్పుడు సెకండ్ లో కూడా నాకు P వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ థర్డ్ క్యారెక్టర్స్ కంపేర్ చేస్తుంది, అలా కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్, ఇలా ఉంది అనుకోండి. ఇదేమో స్మాల్ ఏతో స్టార్ట్ అవుతుంది, ఇదేమో క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ యొక్క ASCII వాల్యూ ఎక్కడ ఉంటుందండి? బిట్వీన్ 65 to 90. స్మాల్ ఏది 97 to 122. అంటే నాకు స్మాల్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఏ, లెస్ దాన్ అయితే కాదు. బట్ నేను ఇక్కడేమో S1 లెస్ దాన్ S2 అన్నా, సో ఫస్ట్ దాని నాకు రాంగ్ వచ్చేసింది. సో కెన్ ఐ సే ఇట్ ఇస్ ఫాల్స్? సో ఇఫ్ యూ రన్ యూ గట్ ఫాల్స్ as అవుట్పుట్. ఓకే, సో స్ట్రింగ్స్ మీద మనం కంపారిజన్స్ అప్లై చేస్తుంటే ఇట్ విల్ కంపేర్ క్యారెక్టర్ టు క్యారెక్టర్ అండ్ దట్ టు బై యూజింగ్ ASCII వాల్యూస్. సో ఐ జస్ట్ షో యూ ద టేబుల్. ఎలా తెలుసుకోవాలి అంటే యూ కెన్ జస్ట్ గో హియర్ అండ్ క్లిక్ ఆన్ ASCII. ASCII అంటే ఇదండి, నాట్ KEY, ఇట్ ఇస్ ASCII. okay, it is American Standard Code. So if you just click on it, you can see the table here. So it is American Standard Code for Information Exchange అని అంటారు. ఓకే, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడ్స్ ఉంటాయి కదా, అందరికి అర్థం కావు కాబట్టి ASCII is fixed code. సో మీరు ASCII టర్మ్స్ లో మీరు పంపించారంటే ఎవరైనా అది వాళ్ళ కన్వర్ట్ చేసుకుంటారు వాళ్ళ పర్టికులర్ లాంగ్వేజ్ లోకి. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ యూ కెన్ సీ ఆల్ ద నెంబర్స్. ఓకే, సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, సారీ, నౌ యూ కెన్ సీ ప్రతి ఒక్క నెంబర్ చూడండి, ఇది డెసిమల్, ఇది హెక్సాడెసిమల్, ఇది ఆక్టల్, ఇది క్యార్. ఓకే, సో మనం ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ మన క్యారెక్టర్స్ కి హెక్సాడెసిమల్ వాల్యూస్ ఉంటాయి, ఆక్టల్ వాల్యూస్ ఉంటాయి, అవన్నీ కన్సిడరేషన్ కాదు. మనం చూడాల్సింది ఏంటి, మన కోడ్స్ ఏంటి, దానికి ఈ డెసిమల్ కోడ్స్ ఏంటి వాటికి అనేది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు క్యారెక్టర్స్ తీసుకుంటే క్యాపిటల్ ఏ చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది, 65. ఓకే, అండ్ ఇట్ గోస్ స్టిల్ క్యాపిటల్ Z తీసుకుంటే 90 వరకు వెళ్ళింది. సేమ్ స్మాల్ ఏ తీసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయింది, 97, స్మాల్ Z వచ్చేసి 122 వరకు వెళ్ళింది. అలాగే ప్రతి నెంబర్ కి కూడా ఉంది చూడండి. సో నల్కి ఒక వాల్యూ ఉంది చూడండి, /, హ్యాష్, డాలర్, పర్సెంటేజ్, ప్రతి ఒక్కరికి ప్రతి దానికి మనకు ఒక ASCII వాల్యూ అసోసియేట్ అయి ఉంది. ఈవెన్ ఇఫ్ యూ టేక్ లెస్ దాన్ సింబల్, ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ సింబల్, వీటన్నిటికి కూడా నాకు ASCII వాల్యూస్ ఉన్నాయి. కానీ వీటికి ASCII వాల్యూస్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే whenever you are doing string comparisons. ఓకేనా, స్ట్రింగ్ కంపారిజన్స్ అప్పుడు ASCII వాల్యూస్ యూజ్ అవుతాయి.
అదే నేను నార్మల్ నెంబర్ కంపారిజన్స్ చేస్తే నార్మల్ న్యూమరికల్ వాల్యూస్ ని బట్టి కంపేర్ అవుతాయి. క్లియర్? సో దిస్ ఇస్ కంపారిజన్ ఆపరేటర్స్. దెన్ వాట్ ఆర్ ద నెక్స్ట్? సో కంపారిజన్ ఆపరేటర్స్ కి మనకు వచ్చే అవుట్పుట్స్ ఏంటండి? బూలియన్ వాల్యూస్, not numerical values or not strings, whatever it is. Okay, then logical operators we have. So logic ante ardham it is and, or, and not. So logical gates andaru chuse untamu btech lo or చదువుంటారు, బట్ స్టిల్ ఐ గివ్ యూ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దెమ్ అగైన్. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్, ఈ మూడు లాజికల్ ఆపరేటర్స్ అండి. సో అండ్, ఆర్, నాట్ అనే వీటికి ట్రూత్ టేబుల్స్ ఉంటాయి మనకి. ఓకేనా? సో ఇవి ఇఫ్ ఐ షో యూ ద ట్రూత్ టేబుల్స్, ఐ జస్ట్ రైట్ దెమ్ డౌన్ అండ్ షో యూ. సో బేసికలీ ఆర్ కి ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందంటే, ట్రూత్ టేబుల్ అంటే whenever I apply that operator between two values, it will give me an output, just like plus, minus, into, ఇవన్నీ ఎట్లయితే మనకి ఆపరేటర్స్, అట్లా ఈ ఆర్ అండ్ నాట్ కూడా ఆపరేటర్స్ అండి. కానీ ఇవి నెంబర్స్ మధ్యలో కాదు, బిట్వీన్ లాజిక్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ వాల్యూస్ మధ్యలో అప్లై చేస్తాం కాబట్టి వాటిని లాజికల్ అంటాం. సో ఇప్పుడు నేను రెండు వాల్యూస్ తీసుకుంటాను. సో రెండు ట్రూ అయ్యాయి అనుకోండి వాల్యూస్, దెన్ అవుట్పుట్ వుడ్ బి ట్రూ. ఓకే, ఒకవేళ ఫస్ట్ ది ట్రూ, సెకండ్ ది ఫాల్స్ అయితే అవుట్పుట్ వుడ్ బి ట్రూ ఫర్ మీ, స్టిల్ ఇట్ ఇస్ ట్రూ. ఓకే, అదే నాకు ఫస్ట్ ది ఫాల్స్, సెకండ్ ది ట్రూ అయింది అనుకోండి, స్టిల్ ద అవుట్పుట్ ఇస్ ట్రూ ఓన్లీ. ఓకే, రెండు ఫాల్స్ అయితేనే నాకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. దిస్ ఇస్ హౌ ఆర్ గేట్ వర్క్స్. గేట్ అంటే అది మనం ఫిజికల్ గా గేట్స్ అంటాం, లాజికల్ గా ఒక రెండు కండిషన్స్ ట్రూ అయితే అప్పుడు ట్రూ అవుతుంది. అందులో ఒక్కటి ట్రూ అయినా కూడా ట్రూ అవుతుంది. ఎప్పుడు ఫాల్స్ అవుతుంది అంటే రెండు ఫాల్స్ అయినప్పుడే. దిస్ ఇస్ ఫర్ ద ఆర్. ఓకే, సో ఐ జస్ట్ టేక్ దిస్ వన్ ఫ్రమ్ హియర్ అండ్ ఐ జస్ట్ పుట్ ఇట్ హియర్. ఇది ఆర్ కి అవుట్పుట్. ఓకేనా? ఇదే సేమ్ అండ్ కావాలనుకోండి, ఏమవుతుంది? ఫస్ట్ ది ట్రూ, సెకండ్ ట్రూ అయితే దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ట్రూ. ఓకే, ఇంకా అన్ని కండిషన్స్ లో కూడా అది ఫాల్సే. అంటే అండ్ గేట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, రెండు ట్రూ అయితేనే ట్రూ, ఒక్కటి ఫాల్స్ అయినా కూడా అది ఫాల్సే అవుతుంది. దిస్ ఇస్ అండ్. అండ్ దెన్ నాట్. సో ఆపరేటర్స్ బేసికలీ అరిథమెటిక్, బైనరీ అని ఇలా టైప్స్ లో కన్వర్ట్ అయి ఉంటాయండి. అలా కాకుండా ఓవరాల్ ఆపరేటర్స్ లో మనం బేసికలీ టూ టైప్స్ లో కన్వర్ట్ అయి ఉంటాయి అన్నమాట. యూనరీ అండ్ బైనరీ ఆపరేటర్స్ అంటాం. సో యూనరీ అంటే ఒక సింగిల్ వాల్యూ మీద నేను ఒక ఆపరేషన్ చేస్తే దాన్ని యూనరీ అంటాం. అదే రెండు వాల్యూస్ మధ్యలో చేస్తే దాన్ని బైనరీ అంటాం. మీ అరిథమెటిక్ కానీ, కంపారిజన్ కానీ, ఆర్ లాజికల్ కానీ, ఇవన్నీ కూడా బైనరీ ఆపరేటర్స్ అండి, ఎక్సెప్ట్ నాట్. ఎందుకు అంటే బైనరీ అంటే రెండు వాల్యూస్ ఉంటేనే అది. ఇప్పుడు నేను +2 అని ఏం చేయలేను, సమ్ వేరే వాల్యూకి +2 చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది, అంతేగాని ఉత్త +2 అంటే దానికి మీనింగ్ ఏం లేదు. సో ప్లస్, మైనస్ ఇవన్నీ బైనరీ ఆపరేషన్స్. అదే నాట్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ యూనరీ ఆపరేటర్, ఇట్ కెన్ బి అప్లైడ్ ఆన్ అ సింగిల్ వాల్యూ ఆల్సో. ఓకే, సో నాట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నెగేషన్ అంటాం, అంటే ఆపోజిట్ ఆఫ్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు నేను నాట్ ఏ ఫస్ట్ వాల్యూకి అప్లై చేశాను అనుకోండి, ఏకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఏ ఇది బి అని తీసుకున్నాను అంతే. అర్థమవుతుందా? ఇది ఏ ఇది బి అని తీసుకుంటే సో అప్పుడు నాకు నాట్ ఎలా వర్క్ అవుతుంది? నాట్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న వాల్యూకి ఆపోజిట్ అని. సో ఫస్ట్ ఇది ట్రూ కదా ఏ, సో నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్. సెకండ్ దానిలో కూడా ట్రూఏ కదా ఏ, నాట్ ఆఫ్ ఏ అంటే ఇది కూడా ఫాల్సే. ఇది కూడా, ఇదేమో ట్రూ వస్తుంది. ఓకే, దిస్ విల్ ఆల్సో బికమ్ ట్రూ. సో అంటే నాట్ అనేది ఇట్స్ అ యూనరీ ఆపరేటర్, ఇట్ కెన్ బి అప్లైడ్ ఓన్లీ ఆన్ సింగిల్ వాల్యూ ఆల్సో. క్లియర్? సో ఇప్పుడు ఈ ఆపరేటర్స్ నేను ఇక్కడ అప్లై చేస్తే ట్రూ, ఫాల్స్ అనేవి ఏంటండి? బేసికలీ అవేంటి? కండిషనల్ వాల్యూస్, అవునా? సో నాకు ఆ బూలియన్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? వెన్ ఐ డూ కంపారిజన్స్. ఎస్ ఆర్ నో? సో కెన్ ఐ డూ లైక్ దిస్? ఇప్పుడు నేను ఈ ఆర్ అండ్ అప్లై చేయడానికి నేను రెండు బూలియన్ వాల్యూస్ ని తీసుకుంటున్నాను. ఓకేనా? ఒకటేమో 2 <3 అనేది ఒకటి. ఓకేనా? ఇంకోటేమో సంథింగ్ లైక్ 5 ≠ 5 అనేది ఒకటి. ఇలా టూ కండిషన్స్ తీసుకుంటున్నాను. లెట్స్ సే దిస్ ఇస్ ఏ, ఓకే, అండ్ లెట్స్ సే దిస్ ఇస్ బి. సో ఏ ఏమవుతుంది? ట్రూ అవుతుంది, బి ఏమో ఫాల్స్ అయింది. సో ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తాను? ఐల్ ట్రై అప్లైయింగ్ దోస్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్. సో ప్రింట్ ఏ ఆర్ బి అని ఇస్తాను. అట్ ద సేమ్ టైం ప్రింట్ ఏ అండ్ బి ఇస్తాను. ఆల్సో ఐల్ ప్రింట్ not A, also I'll print
not B as well. Okay, so what are my expected outputs? A or B అంటే A వచ్చేసి ట్రూ, B వచ్చేసి ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ, ఒక్క వాల్యూ ట్రూ అయినా ట్రూలో ఆర్ గేట్లో ట్రూ వచ్చేస్తుంది. సో దీనికి అవుట్పుట్ ట్రూ వస్తుంది. ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఫాల్స్. ఓకే, అండ్ దెన్ నాట్ ట్రూ అంటే ఫాల్స్, నాట్ ఫాల్స్ అంటే ట్రూ. ఓకే, సో అవి నా అవుట్పుట్స్ అవ్వాలి. సో ఇఫ్ ఐ జస్ట్ రన్ దిస్, సో యూ కెన్ సీ ద లాస్ట్ 4 అవుట్పుట్స్ ఇవి కదా మనకి. సో ఫస్ట్ వన్ A ఆర్ B అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ వచ్చింది, ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్ వచ్చింది, నాట్ ట్రూ వచ్చేసి ఫాల్స్, నాట్ ఫాల్స్ వచ్చేసి ట్రూ. సో ఇలా నేను అండ్ ఆర్ నాట్ అనేవి కండిషన్స్ మధ్యలోనే అంటే బూలియన్ వాల్యూస్ మధ్యలోనే అప్లై చేస్తాను. అంతేకాని యూ కాంట్ అప్లై లైక్ దిస్. ఐ కాంట్ డూ 2 and 3. Okay, so even if I run this, what happened? I got some value, but how do you know what is it? అసలు అది ఏంటి అని మీకు అర్థం అవుతుందా? 2 and 3 అంటే ఏంటి అసలు? నేను ఏమైనా అక్కడ కండిషన్ ఇచ్చాను, ఏమైనా వాల్యూ ఇచ్చానా? పోనీ 2 అండ్ అంటే పోనీ ప్లస్ అనుకోని 2 + 3 చేసినా కాదు. సో ఈ అండ్ అనేది whenever I apply between 2 numeric data, it will work as bitwise operations. ఓకే, సో అది ఎలా వర్క్ అవుతుందని విల్ సీ లేటర్. వెన్ బిట్ వైస్కి వెళ్ళినప్పుడు నేను అండ్ కానీ ఆర్ కానీ నాట్ కానీ ఇవన్నీ నేను న్యూమరిక్ డేటా మధ్యలో అప్లై చేస్తే ద వర్క్ యాజ్ బిట్ వైజ్ ఆపరేషన్స్. ఓకే, వాటికి మళ్ళీ సెపరేట్ సింబల్స్ కూడా ఉన్నాయండి. సో ఐదర్ యూ కెన్ యూస్ దోస్ సింబల్స్ ఆర్ ఇఫ్ యూ యూస్ అండ్ ఇట్ విల్ వర్క్. కానీ ఇట్ విల్ నాట్ గివ్ యూ ద అవుట్పుట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. మనం అనుకున్నట్టుగా ఇప్పుడు 2 and 3 అంటే మనం ఏమో 2 + 3 చేస్తామేమో అని అనుకుంటాము, కానీ ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఇక్కడ నాకు బైనరీ కన్వర్జన్స్ అనేవి కావాల్సి వస్తుంది, వేర్ దిస్ విల్ వర్క్ బిట్వీన్ బిట్స్. బిట్స్ అంటే ఏంటంటే జీరోస్ని వన్స్ని బిట్స్ అంటాం. జీరోస్ వన్స్ ఆర్ నథింగ్ బట్ ద బైనరీ నెంబర్స్. ఓకే, సో నేను నా డెసిమల్ నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేసి దాని మధ్యలో నేను ఆపరేషన్స్ అప్లై చేస్తే వాటిని బిట్ వైజ్ ఆపరేటర్స్ అని అంటాం. ఓకే, సో ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎప్పుడైతే నేను రెండు నెంబర్స్ మధ్యలో రెండు న్యూమరిక్ డేటా మధ్యలో అప్లై చేస్తాను, దే విల్ వర్క్ యాజ్ బిట్ వైజ్ ఆపరేషన్స్. రిమెంబర్ దట్. ఓకే, బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు బిట్ వైజ్ ఆపరేటర్స్ నేను మీకు ఇంకో రెండు ఆపరేటర్స్ చెప్పాలి, విచ్ ఆర్ మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఓకేనా, సో మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే, మెంబర్షిప్ అనేది నార్మల్గా ఏంటండి, ఇఫ్ అ పర్సన్ ఇస్ పార్ట్ ఆఫ్ అ కంపెనీ ఆర్ పార్ట్ ఆఫ్ ఒక పాలసీలో ఉన్నారు, ఆర్ ఒక ఏదైనా ఏమంటారు ఒక గ్రూప్ ఎక్కడికైనా వెళ్తుంది దానిలో ఉన్నారు అంటే దెన్ ఐ కాల్ దట్ పర్సన్ యాజ్ అ మెంబర్. ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ అంటాం, నెట్ఫ్లిక్స్ మెంబర్షిప్ అంటాం. అంటే ఏంటండి, నాకు సో అకౌంట్ ఉంది దానిలో అంటే ఐ బికమ్ అ మెంబర్, సో నాకు మెంబర్షిప్ ఉంది అని చెప్తాం. అలాగే సేమ్ ఇప్పుడు మెంబర్ అవ్వాలి అంటే అవి ఇండివిజువల్ వాల్యూస్ అయితే దానిలో నేను మెంబర్ అని చెప్పాను, గ్రూప్ లో ఉంటేనే నేను మెంబర్ అవుతాను కదా. నేను ఇండివిజువల్ గా ఉంటే మెంబర్ అంటామా అండి? ఐ కాంట్ కాల్. ఒక 10 మందిలో నేను పార్ట్ అయితే ఐ కాల్ అ మెంబర్ ఆఫ్ దట్ గ్రూప్. ఓకే, అప్పుడు నేను మెంబర్షిప్ ఉంది అని చెప్తాం. సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ ఎక్కడ అప్లై చేస్తాము అంటే ఇన్ ఇటరబుల్స్, అంటే లిస్ట్, టపుల్, స్ట్రింగ్, సెట్, వీటన్నిటిలో నేను మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేవి అప్లై చేస్తాను. సో ఆ మెంబర్షిప్ ఆపరేటర్స్ ఏంటి అంటే దోస్ ఆర్ ఇన్ అండ్ నాట్ ఇన్. ఇన్, నాట్ ఇన్, ఈ రెండు మెంబర్షిప్ ఆపరేటర్స్. సో ఐ కెన్ సే నో ఐఎమ్ ఇన్ దట్ గ్రూప్ అని చెప్తాను. ఓకే, లేదా ఐఎమ్ నాట్ ఇన్ దట్ గ్రూప్ అని చెప్తాను. సో అలాగే ఇక్కడ కూడా అండి. సో పైథాన్ ఇస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద సింప్లర్ ఆపరేటర్స్ వీ హ్యావ్. సో మనం ఇంగ్లీష్లో ఎంత ఈజీగా మాట్లాడతామో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ నేను ఆపరేటర్స్ని యూస్ చేయడం కూడా. ఓకే, సో లెట్స్ సే ఐ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి నాకు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నాను. యూ కెన్ టేక్ టపుల్ తీసుకోండి, సెట్ తీసుకోండి, స్ట్రింగ్ ఏదైనా తీసుకోండి, వేర్ ఎవర్ యూ కెన్ ఇటరేట్ త్రూ, యూ కెన్ టేక్ ఎనీథింగ్. సో లెట్స్ ఐ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్. సో నేను ఇలా ఫ్రూట్స్ అని తీసుకున్నాను. ఐ హ్యావ్ యాపిల్, okay, then I have something like banana, I have something like mango, kiwi, ఇలా నాకు డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి అని అనుకుందాము. సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ గివ్ అ స్టేట్మెంట్. ఐల్ సే యాపిల్ ఇన్ ఫ్రూట్స్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. ఓకే, ఈజ్ అనేది ఇక్కడ ఏమి ఉండదండి. ఓకే, యాపిల్ ఇన్ ఫ్రూట్స్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో యాజ్ సూన్ యాజ్ యూ అబ్జర్వ్ ఇన్ ఏ కలర్ లో ఉందండి? ఆరెంజ్ కలర్. ఆరెంజ్ దేనికి వస్తుందని చెప్పాను? కీవర్డ్స్ అంటే ప్రీడిఫైన్ వర్డ్స్ కి. ప్రీడిఫైన్ వర్డ్స్ అంటే a word which has some functionality associated with it, దాన్ని ప్రీడిఫైన్ కీవర్డ్ అంటాం. సో ఇన్ అనేది నాకు ఒక ఆపరేటర్ కదా, కాబట్టి నాకు అలా ఆరెంజ్ లో చూపిస్తుంది. సో యాపిల్ ఇన్ ఫ్రూట్స్ అంటే నేను ఏం చెప్తాను, యాపిల్ అనేది ఫ్రూట్స్ అనే లిస్ట్ లో ఉంది అని. ఒకవేళ అది ట్రూ కరెక్ట్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో వాట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ హియర్? యాపిల్ ఫ్రూట్స్ లో ఉంది కాబట్టి ట్రూ రావాలి అని అనుకుంటాం. డిడ్ ఐ గెట్ ట్రూ?
Why is it false? Exactly. So in Apple, the letter is small a. Here it is capital A. Always remember Python is a case sensitive language. గుర్తుందా? సో ప్రతి ఒక్కటి కూడా కేస్ సెన్సిటివ్ అండి. మీరు ఒక్క లెటర్ చేంజ్ చేసినా కూడా ఎవ్రీథింగ్ విల్ గో రాంగ్. ఓకే, చూడటానికి యాపిల్ అంతా నాకు తెలిసిన వర్డ్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ ఇది క్యాపిటల్ ఏ కాదు, స్మాల్ ఏతో ఉంది, కాబట్టి దట్స్ వై ఇట్ హాస్ గివెన్ ఫాల్స్ ఫర్ మీ. అదే నేను ఇక్కడ యాపిల్ నాట్ ఇన్ ఫ్రూట్స్ అని ఇచ్చాను అనుకోండి, దెన్ ఇట్ ఇస్ ట్రూ. ఎందుకంటే నాకు యాపిల్ విత్ స్మాల్ ఏ ఫ్రూట్స్ లో లేదు, కాబట్టి నా స్టేట్మెంట్ కరెక్టే. అందుకోసం నాకు ఇది ట్రూ అనేది రిటర్న్ చేస్తాను. సో దిస్ ఇస్ హౌ ట్రూ అండ్ ఇన్ అండ్ నాట్ ఇన్ వర్క్స్. ఓకే, ఇన్ ఇది దీన్ని మీరు దేనిలో యూస్ చేయొచ్చండి. యూ కెన్ యూజ్ ఆన్ స్ట్రింగ్ ఆల్సో. లెట్స్ ఐ హావ్ str1 is equals to సంథింగ్ లైక్ పైథాన్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే, సో నేను దీనిలో కూడా యూస్ చేయొచ్చు. ప్రింట్ t in str1 ఇలా ఇచ్చానండి. విల్ ఐ గెట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్, ఎందుకంటే నాకు క్యాపిటల్ టీ అనేది స్ట్రింగ్ లో లేదు కాబట్టి. బట్ ఇఫ్ యూ సీ ఐ హావ్ గాట్ ఎగ్జిట్ కోడ్. వై డిడ్ ఐ గెట్ దిస్? సో ఇఫ్ యూ జస్ట్ స్క్రోల్ బ్యాక్, వాట్ హ్యాపెండ్? నేమ్ టీ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎందుకు నేమ్ టీ ఈస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చిందండి? బికాస్ టీ అనేది వేరియబుల్ నేమ్ కాదు, ఇట్స్ అ స్ట్రింగ్. సో అది నాకు ఎలా ఎన్క్లోజ్ అవ్వాలి? ఐదర్ సింగిల్ కోట్స్ అయినా డబుల్ కోట్స్ అయినా మీరు ఏదైనా తీసుకోండి, ఇట్ హ్యాస్ టు బి ఎన్క్లోజ్డ్ ఇన్ స్ట్రింగ్స్. ఓకే, సో ఇప్పుడు నేను చెక్ చేస్తే ఇట్ వర్క్స్ కరెక్ట్లీ. యూ కెన్ సీ ఐ గాట్ ఫాల్స్, ఎందుకంటే క్యాపిటల్ లేదు. సో ఇది ఎందుకు మనం వాంటెడ్లీ మీకు మిస్టేక్ చేసి చూపించాలంటే, బికాస్ మనం తొందరలో అది సింగిల్ లెటరే కదా అని రాసేస్తాం. బట్ ఈవెన్ అ సింగిల్ లెటర్ ఈజ్ ఆల్సో స్ట్రింగ్ ఇన్ పైథాన్. నాకు ఇక్కడ సెపరేట్ క్యారెక్టర్ అనేది ఏం లేదండి పైథాన్ లో. ఒక లెటర్ కూడా నాకు స్ట్రింగే విత్ లెంత్ 1 అని అంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ మెంబర్షిప్ ఆపరేటర్స్ వర్క్. అది మీరు టపుల్ మీద యూస్ చేయండి, డిక్షనరీ మీద యూస్ చేయండి, ఎక్కడైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు దీన్ని, ఇన్ అండ్ నాట్ ఇన్. ఓకే, అండ్ దెన్ ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ అండ్ ఇన్ అండ్ నాట్ ఇన్ కి కూడా నాకు అవుట్పుట్ సేమ్ వస్తాయండి. ఐ గెట్ ఓన్లీ బూలియన్ వాల్యూస్. ఎగ్జాక్ట్లీ. సో దీనికి కూడా నాకు బూలియన్. లాజికల్ కి కూడా నాకు ఏమొస్తుందండి? ఐ గెట్ బూలియన్ వాల్యూస్ ఓన్లీ. ఓకే, అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ అ రికగ్నైజర్. అవునా? ఇప్పుడు మనకు ఐడెంటిటీ కార్డ్స్ ఎందుకు ఉంటాయండి? ఇట్ ఈస్ అ కార్డ్ దట్ విల్ గివ్ ఆర్ డీటెయిల్స్. అవునా? లైక్ మై నేమ్ ఆర్ మై ఐడి. ఓకే, నేను ఎక్కడ ఉన్న, ఏ ఇన్స్టిట్యూట్ లో చేస్తున్నాను, ఆర్ వాట్ ఎవర్ ఆఫీస్ ఇట్ ఈస్, ఆ డీటెయిల్స్ చెప్పేది ఐడెంటిటీ. అదే నా డేటాకి ఐడెంటిటీ ఏంటండి? ఇట్ ఈస్ మై వేరియబుల్ నేమ్. అవునా కాదా? సో ప్రతి డేటాకి 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటి దాని వాల్యూ, 2 దాని అడ్రస్, అది ఎక్కడ ఉంటుంది. ఎందుకు అంటే నేను వేరియబుల్ క్రియేట్ చేస్తున్నానంటే అర్థము నా వర్చువల్ మెమరీలో ఒక స్పేస్ దానికి క్రియేట్ చేస్తున్నా. స్పేస్ అంటే అది ఎలాగో గాల్లో ఏమి ఉండదు కదా, దెర్ ఇస్ సమ్ అడ్రస్ అసోసియేటెడ్. మనం ఎలా అయితే ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి అడ్రస్ ఉంటుందో, అలాగే నా వాల్యూ ఒక వేరియబుల్లో ఉంటే ఆ వేరియబుల్ కి ఒక అడ్రస్ ఉంటుంది. సో ప్రతి వాల్యూ కూడా, ప్రతి వేరియబుల్ కి కూడా 2 థింగ్స్ ఉంటాయి. వన్ ఇస్ ఇట్స్ అడ్రస్ అండ్ ద అదర్ వన్ ఇస్ ఇట్స్ వాల్యూ. ఓకే, సో ఇఫ్ ఐ టాక్ అబౌట్ దిస్ ఏ ఓన్లీ, ఏ గురించి మాట్లాడితే, ఏ అనేది ఒక వేరియబుల్. ఏకి ఒక వాల్యూ ఉంటుంది. అది లిస్ట్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఏది ఉంటే అది దాని టైప్ అని చెప్తాం. దానిలో ఉన్న వాల్యూ ఒకటి, అండ్ రెండోది అది ఎక్కడ ఉంది అనేది దాని అడ్రస్. ఓకే, సో ఇప్పుడు ఎందుకు అది చెప్తున్నానంటే, ఐడెంటిటీ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయో చూడండి. సో ఐ హ్యావ్ 3 వేరియబుల్స్. లెట్స్ సే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 2 3 అని ఒక లిస్ట్ ఉందండి. దెన్ ఐ హ్యావ్ వన్ మోర్ బి, దానిలో కూడా నాకు 1 2 3 అనే ఉంది. దెన్ ఇంకోటి సి ఉంది. నేను సిలో డైరెక్ట్ 1 2 3 ఇవ్వకుండా ఎలాగో ఏలో ఉంది కదా అని సి ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చేసాను. ఇలా నాకు 3 థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మూడింటిని ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? లిస్ట్ ఆఫ్ 1 2 3 వస్తుంది. నథింగ్ డిఫరెంట్. ఏది ప్రింట్ చేసినా అలాగే వస్తుంది. నౌ వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ ట్రై కంపేరింగ్ దెమ్. ఓకే, సో నార్మల్ కంపారిజన్ ఆపరేటర్ అంటే ఏంటి? నాకు రెండు ఈక్వల్ కాదా చెక్ చేయాలంటే డబుల్ ఈక్వల్స్ టు. అవునా? సో నేను ఏం చేస్తాను? ఏ డబుల్ ఈక్వల్స్ టు బి ఒకటి తీసుకుంటాను. అండ్ దెన్ ఐల్ ఆల్సో ప్రింట్ సి డబుల్ ఈక్వల్స్ టు ఏ అనేది కూడా తీసుకుంటాను. ఓకే, ఆర్ ఏ డబుల్ ఈక్వల్స్ టు సి, మీ ఇష్టం, ఎలా అయినా కంపేర్ చేసుకోండి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. నో? సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్, ఐల్ గెట్ ద అవుట్పుట్ as ట్రూ ఫర్ బోత్. ఎందుకు? ఏలో కూడా నాకు 1 2 3 ఉంది, బిలో 1 2 3 ఉంది, సిలో 1 2 3 ఉంది. బట్ ఇప్పుడు నేను నా ఐడెంటిటీ ఆపరేటర్స్ యూస్ చేస్తాను, విచ్ ఆర్ ఈజ్ అండ్ ఈజ్ నాట్. ఓకే, ఈజ్ అండ్ ఈజ్ నాట్ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్స్ అండి. జస్ట్ లైక్ ఇన్ అండ్ నాట్ ఇన్ ఎలాగో ఈజ్ అండ్ ఈజ్ నాట్ అనేవి. సో నేను ఏం చేస్తానంటే ఏ ఆర్ బి ఈజ్ ఏ అని చెప్తాను. అంటే
B A అయింది అని చెప్తాను. అండ్ ఇంకొకటి ఇస్తాను ప్రింట్ C is A. ఓకేనా? సో నేను B is A అంటే B A అవుతుంది అని చెప్తున్నాను. C is A అంటే C A అవుతుంది అని చెప్తున్నాను. సో ఆఫ్ కోర్స్ C కూడా 1 2 3 వే, B కూడా 1 2 3 A. సో ఇక్కడ కూడా నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, ట్రూ ఏ రావాలి. కానీ ఇఫ్ యూ లుక్ అట్ ద అవుట్పుట్ ఐ గాట్ ఫాల్స్ అండ్ ట్రూ. ఎందుకు? వై am I getting false for B is A but why am I getting true for C is A? ఇందులో కూడా 1 2 3 ఉంది, అందులో కూడా 1 2 3 ఉంది కదా, బట్ why is it happening so? Because this is not because of the value but because of the address. Identity operators అనేవి అడ్రస్ కంపేర్ చేస్తాయండి, నాట్ ద వాల్యూస్. ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు అనేది వాల్యూస్ ని మాత్రమే కంపేర్ చేస్తుంది. బట్ ఈజ్ నాట్, వాట్ ఎవర్ ద ఐడెంటిటీ ఆపరేటర్స్ ఆర్, అవి నాకు అడ్రస్ ని కంపేర్ చేస్తాయి. సో వెన్ ఎవర్ ఐ క్రియేట్ అ న్యూ వేరియబుల్, ఆల్వేస్ ఒక కొత్త అడ్రస్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏ ఈక్వల్స్ టు 1 2 3 క్రియేట్ చేస్తే లెట్స్ సే నాకు ఇది సమ్ 100 అడ్రస్ లో ఉంది అనుకుందామండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక వేరియబుల్ బి క్రియేట్ చేశాను, అందులో కూడా 1 2 3 ఇచ్చాను. కానీ బి క్రియేట్ చేసిన వెంటనే అది ఇంకొక అడ్రస్కి వెళ్తుంది కదా, అంతేకాని ఒకే అడ్రస్ రెండిళ్ళకి ఏమి ఇవ్వకండి. దో బోత్ ఆఫ్ దెమ్ లుక్ సేమ్. ఇప్పుడు రో హౌసెస్ ఉంటాయి మనకి కమ్యూనిటీలో, చుట్టానికి సేమ్ ఉంటాయి, దాని మాత్రం అడ్రస్ సేమ్ అవుతుందా? కాదు. ఓకే, బట్ వెన్ ఎవర్ యూ డూ సి ఈక్వల్స్ టు ఏ, హియర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్, ఇక్కడ మీకు ఏలో ఉన్న వాల్యూ అసైన్ అవ్వడం కాదు సికి, సి అనే పాయింటర్ వెళ్ళి ఏకి డినోట్ అవుతుంది అనమాట. అంటే జస్ట్ లైక్ గివింగ్ అ నిక్ నేమ్ అనుకోండి. ఓకేనా? సో ఆల్రెడీ నాకు ఏ అనేది ఒక స్పేస్ లో ఉంది, బి ఇంకో స్పేస్ లో ఉంది. ఇప్పుడు నేను సిని 1 2 3 అని ఇచ్చుంటే అప్పుడు కొత్త అడ్రస్ వచ్చేది. కానీ నేను సి ఈక్వల్స్ టు ఏ ఇస్తుంటే ఆ సి జస్ట్ ఏ వాల్యూకి మాత్రమే అసైన్ అవ్వట్లేదు, ఆ సి ఏ అనే అడ్రస్ కి కూడా వెళ్ళి ట్యాగ్ అవుతుంది. కాబట్టి సి ఈజ్ ఏ అని ఇచ్చినప్పుడు నాకు ట్రూ వచ్చింది, బికాస్ అడ్రస్ ఇస్ సేమ్. ఓకే, ఇక్కడ నాకు సి ఈక్వల్స్ టు ఏ అంటే ఇది కూడా, ఈ సి అనే వేరియబుల్ నేమ్ కూడా 100 అనే అడ్రస్ కి ట్యాగ్ అవుతుంది. ఓకే, అదే బి ఈజ్ ఏ అనేసరికి బి ఏ అడ్రస్ వేరు కదా, 200 100, కాబట్టి దానికి నాకు ఫాల్స్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ హౌ ద ఐడెంటిటీ ఆపరేటర్స్ వర్క్స్. దే విల్ కంపేర్ ద అడ్రస్ బట్ నాట్ ద వాల్యూ. ఓకే, సో ఇక్కడ మీరు బి ఈజ్ నాట్ ఏ అని ఇచ్చారనుకోండి, బి ఈజ్ నాట్ ఏ అనిస్తే అప్పుడు ట్రూ. ఎందుకు? బి ఏ సేమ్ కాదు కదా అడ్రసెస్, కాబట్టి ట్రూ వస్తుంది. సో నవ్ యూ కెన్ సీ ఐ గాట్ ట్రూ. Okay, so this is how the identity operators works. Clear? And then the last one we are left with is bitwise operators. Okay, so ee bitwise operators అనేవి మనం next class లో చూద్దాం, because I need to explain them on board for you. There are certain operators, I mean first thing నేను మీకు బైనరీ టు డెసిమల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. అండ్ దెన్ బైనరీ మధ్యలో మీరు అండ్ ఆర్ నాట్ ఎక్స్ఆర్ అని ఇంకోటి ఉంటుంది, అవి ఎలా అప్లై చేయాలో చెప్తాను. అండ్ దెన్ యూ ఆల్సో హ్యావ్ సమ్ మోర్ ఆపరేటర్స్ లైక్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అండ్ నాట్, విచ్ ఇస్ నెగేషన్. ఇక్కడ నాట్ చూసాం కదా, అది ఒక నెంబర్ మీద నాట్ చేస్తే ఎలా వస్తుంది? ఇప్పుడు ట్రూ కి నాట్ అయితే ఫాల్స్, ఫాల్స్ కి నాట్ అయితే ట్రూ అని చెప్తాం. మరి ఒక నెంబర్ కి నాట్ 2 అంటే -2 అవుతుందా? అలా అవ్వదు. ఓకే, సో దానికి మనకి మళ్ళీ ఇంకొక ఫార్మాట్ ఉంది, విచ్ ఇస్ నోన్ as 2's కాంప్లిమెంట్ వే ఉంటుంది. సో అది కూడా ఎలా చేయాలని ఎవ్రీథింగ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఆన్ బోర్డ్. అందుకే నేను ఈరోజు అది క్లాస్ తీసుకోవట్లేదు. దాట్ బిట్ వైజ్ విల్ సీ ఇన్ టుమారోస్ క్లాస్. ఆఫ్టర్ దట్ వీ కెన్ కంటిన్యూ ద నెక్స్ట్ డేటా టైప్ విచ్ ఇస్ సీక్వెన్స్. ఓకే, దానిలో మనం మళ్ళీ ఒక్కొక్కటి స్ట్రింగ్స్, లిస్ట్స్, టపుల్స్, ఇలా ప్రతి ఒక్కటి ఇన్ డెప్త్. దానిలో కూడా స్ట్రింగ్స్ మీద నేను ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో స్ట్రింగ్స్ మీద నాకు కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కూడా ఉంటాయండి. సో ఇప్పుడు ప్రింట్, లెన్ ఇవన్నీ ఎలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్, అలా స్ట్రింగ్స్ కి స్పెసిఫిక్ గా చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి టు పర్ఫామ్ వేరియస్ ఆపరేషన్స్ ఆన్ స్ట్రింగ్స్. అవన్నీ ఏంటి అనేది మనం చూస్తాం. దెన్ లిస్ట్, దెన్ టపుల్స్, ఇలా విల్ సీ ఇన్ ఎవ్రీథింగ్ లైక్ దట్. క్లియర్? So this is for the today's class. So in tomorrow's session we'll deal with the bitwise operators, which I'll be explaining on board.